అందరికీ జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. అంతరాయతిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా వసుదేవసుతం దేవం హంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. అందరికీ సుఖం కావాలి, కానీ మంచి పనులు చేయడానికి సిద్ధంగా ఉండరు. ఎవరికి కూడా కష్టాలు రావద్దు, కానీ పాప పనులు చేయడానికి మాత్రం వెనకాడరు. ఇదెక్కడ న్యాయం? పాపపు పనులు చేస్తే మనకు చెడు, పుణ్యపు పనులు చేస్తే మంచి వస్తుంది. కానీ మనకు మంచి కావాలి అని కోరుకుంటూ చెడు ఎలా చేస్తున్నాం? చెడు వద్దు అనుకుంటూ పాపపు పనులని ఎలా చేస్తున్నాం? అంటే తప్పు ఎక్కడో లేదు, మనలోనే ఉంది. బంధం ఎక్కడుంది? బంధం కూడా మనలోనే ఉంది. అయితే పుట్టిన తర్వాత వెంటనే నేను బంధంలో ఉన్నాను అని తెలుసుకోలేము. ఎందుకంటే పూర్వజన్మ నుంచి గనక అది ఈ జన్మకు వచ్చి ఉంటే కొంతవరకు మనకు మార్పు వచ్చే అవకాశం ఉండేది. కానీ పూర్వజన్మ నుంచి మనకు రాకపోవడము, మళ్ళీ అన్ని కొత్తగా నేర్చుకోవడము, ఈ కొత్తగా నేర్చుకోవడంలోనే జీవితం అంతా గడిచిపోతుంది. ఎలాగ మరి? పూర్వజన్మలో ఏదో కొంత సాధన నిజంగా బాగా చేసిన వాళ్ళకి భగవంతుడు ఏదో కొంత సాధన ఇస్తాను, మంచి సాధన చేసే కుటుంబంలో జన్మింపజేస్తాను అని చెప్పారు. బాగానే ఉంది. కానీ అంటే పూర్వజన్మలో మనం సాధన చేయలేకనా ప్రాథమిక దశలో ఎందుకు ఉండిపోయాము? ఇప్పుడు ఇక్కడ ప్రశ్న. మనము మళ్ళీ మొదటి దశలోనే ఎందుకున్నాం? పూర్వజన్మలో ఎంతో కొంత సాధన చేసి ఉంటే ఈ జన్మలో మరింత ముందుకు వచ్చే వాళ్ళం కదా. కానీ ఈ జన్మలో కూడా మనము అవతల వాళ్ళపైన నేరాలు చెప్పడము, హడావిడి హంగు ఆర్భాటాలు చేయడము, భగవంతుడి పూజలు మొక్కుబడిగా చేయడము, వారిపైన వీరిపైన పైశునం చేసుకోవడము, చెడుగా మాట్లాడడము, ఎందువల్ల జరుగుతూ ఉండొచ్చు ఇవన్నీ? ఒక్కసారి ఆలోచిస్తే అంటే పూర్వజన్మలో కూడా పుణ్యం చేసుకోలేదు, ఈ జన్మలో కూడా బహుశా చేసుకోవడం లేదు. మరి వచ్చే జన్మకి ఏం దొరుకుతుంది? నామం చేస్తే సరిపోతుంది, కలియుగం కదా. నామం ఎవరో ప్రవచనకర్త చెప్తారు. ఇప్పుడు ఆయన నాలాగా ప్రశ్నలకు జవాబులు చెప్పడు కదా, వదిలిపోతుంది. టీవీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర మర్యాదగా మాట్లాడతారు, అయిపోతుంది. కానీ ఆ సబ్జెక్టు ఉన్నవాడు 10 మందికి ఎన్ని ప్రశ్నలు ఉన్నా సరే జవాబు చెప్పగలిగేలాగా ఉండాలి. జవాబు తెలియకపోయినా కూడా పర్వాలేదు, నాకు తెలియదు అని చెప్పుకోవడం అన్నిటికంటే గొప్పది తెలుసా. జనాలని పూర్తిగా మూఢనమ్మకాలలోనూ భ్రాంతులలోనూ ఉంచుతూ జనాలను ఎవరు కూడా అడగకుండా, అంటే ఇప్పుడు ప్రశ్న జవాబులు లేకుండా, ప్రశ్న సమాధానాలు లేకుండా ఒకవైపు నుంచి వాయించేసేసి వెళ్ళిపోతే జనాలలో మూఢనమ్మకాలు ఉంటాయి కదా. నమ్మని వాళ్ళు ఏం చేస్తారు? నమ్మకపోతే ఇంకో గురువు దగ్గరికి వెళ్తారు. ఆ గురువు మళ్ళీ కొత్త ఆటలు ఆడిస్తూ ఉంటాడు. మరి ఎప్పటికీ ఇంకా ఈ అజ్ఞానం తీరేది? పుట్టాము, తర్వాత ఏదో జీవితము నడుస్తుంది అనుకుంటే స్కూల్కి వెళ్ళాలి. స్కూల్ వెళ్ళిన తర్వాత మళ్ళీ చదువు, ఉద్యోగము, పెళ్లిళ్ళు, పిల్లలు, ఇంకా ఎప్పుడు సమయం దొరుకుతుంది? ఏదో హడావిడిగా దండం పెట్టేసుకుని ఇంకా మనది మనము తూతు మంత్రం అనిపించుకోవడమే. కానీ అలా జరిగినప్పుడు మనకు నిజంగా కూడా పరిణతి వస్తుందా?
మనము మళ్ళీ ఒకటే అదే ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. మంచి ఎగ్జాంపుల్. మొన్న నేను మా ఆర్ఎస్ఎస్ లో కూడా మా 100 సంవత్సరాల ఫంక్షన్ అయినప్పుడు మొన్న అదే చెప్పాను. ఒకడు 100 కిలోలు ఉన్నాడు. రోజుకు 5 నిమిషాలు నడుస్తున్నాడు. ఒక్కొక్కసారి నడవట్లే, ఇంట్లోనే కాస్త 4 రౌండ్లు వేస్తున్నాడు అనమాట. వేసి నేను వెయిట్ తగ్గాలి అని చెప్పేసి ఏమిటో ఎంత నడిచినా వెయిట్ తగ్గట్లేదు అని చెప్పేసి అనుకుంటున్నాక. ఇదే ఉదాహరణ మనం మనందరి జీవితంలో కూడా అన్వయించుకోవచ్చు కదా. అందరి జీవితంలో జరుగుతున్నటువంటిది ఇదే. అంటే సరిపోయేంత సాధన మనం బహుశా చేస్తున్నట్టు లేదేమో ఒకసారి ఆలోచిద్దాం. సరిపోయేటట్టుగా లేదు. ఎందుకంటే సాధన గనక సరిపోతే జీవితంలో బహుశా కష్టాలు రావు. కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఇవి కష్టాలు అని మనం అనుకోము. జనరల్లీ మెచ్యూరిటీ వచ్చిన వాడేంటి సరదాగా ఉంటాడు. మీ అందరికీ తెలిసినట్టుగా నేను కొన్నాళ్ళు స్టీల్ ప్లాంట్ లో కూడా పని చేయవలసి వచ్చింది. అప్పుడు పని చేశాను. చేస్తున్నప్పుడు నాకేమయ్యేది, ప్రతిరోజు కూడా ఏదైనా పని రాగానే చూసేసరికి మళ్ళీ వాళ్ళ మెయింటెనెన్స్ వర్క్ వెళ్ళాలి. అక్కడ చాలా ఆయిల్ ఉంటుంది, గ్రీజ్ ఉంటుంది, ఇవన్నీ బెంగపడుతుండేవాడిని. సూపర్వైజర్, వర్కర్స్ అందరు వచ్చేవాళ్ళు. వాళ్ళందరికీ పని అప్పచెప్పేవాడిని. కానీ నేను కూడా వాళ్ళతో పాటు ఉండాలి కదా. సో వాళ్ళందరితో ఉండాలి. ఎప్పుడు బెంగ అనిపిస్తుండేది నాకు. ఇంత చదువుకుని ఏంటి జీవితం ఇలా అయిపోయింది అని. అయితే మా వర్కరు ఒక మాట చెప్పాడు. ఎందుకు అంత ఆలోచించేది ఏముంది? మీరు చేసేది 8 గంటలు. ఆ 8 గంటల లోపల 5-6 గంటలు మనం వర్కర్స్ తీసుకుని ఆ పనికి వెళ్ళి అక్కడ చేసి అన్ని సెటప్ చేసుకుని మనం పని స్టార్ట్ చేస్తే 5-6 గంటలు. అదృష్టం బాగుంటే ఈ 5-6 గంటల్లో పని అవుతుంది. అవ్వకపోతే మళ్ళీ మీరు వెనక్కి వస్తారు, చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కుంటారు. తర్వాత వచ్చే ఆఫీసర్కి అప్పచెప్పేస్తారు. సో ఇలా మీ ఆఫీసర్స్ ఒకరి నుంచి ఒకరు ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటారు. మీకున్న బెంగల్లా ఏంటి, మీ పైన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అంతే. అంటే రెస్పాన్సిబిలిటీ ఉన్న పని అవ్వకపోతే మీరు చేసేదేమీ లేదు. మీరు చేయవలసింది మీ 5-6 గంటల్లో చేయాలి. ఇది నాకు ఒక రకమైనటువంటి కనువిప్పు. టెన్షన్ పడాల్సిన అవసరం ఏముంది? ఇదే సమయంలో నా సీనియర్, ఒక 1 year సీనియర్ ఒక ఆఫీసర్ ఉండేవాడు. అంటే దాదాపు మా ఇద్దరి ఏజ్ సమానమే కదా. అతను చూస్తే వచ్చి పని ఎక్కడుంది అని చూసేవాడు, ఓకే అని వెళ్ళిపోయేవాడు. అంతేగాని ఎప్పుడు కూడా అరే ఇవాళ ఈ చోటుకి వెళ్ళాలా, ఇవాళ అక్కడికి వెళ్ళాలా అని బెంగపడేవాడు కాదు. దానికి కారణం ఏంటి అంటే, ఏ పని వచ్చినా ఏముంది, మనం వెళ్ళాలంతే సంతోషంగా. అదే విధంగా జీవితంలో వచ్చినటువంటి ప్రతి కష్టాన్ని కూడా మనము సంతోషంగా ఎందుకు స్వీకరించలేం? అంటే కష్టాన్ని కష్టంగా అనుకోకపోతే సరిపోదా? ఒకసారి ఆలోచించండి. ఉదాహరణకి మీరు తిరుపతికి వెళ్తారు అనుకోండి. తిరుపతి లోపల మీకు దర్శనం 3 గంటలు పడుతుంది. 3 గంటలకు సిద్ధమయ్యే వెళ్తారు కదా. అదే విధంగా వేరే ఆలయానికి దేనికన్నా వెళ్ళండి, మీ ఇంటి దగ్గర ఆలయానికి. ఆ రోజు మీ ఇంటి దగ్గర ఆలయంలో ఏదో పూజ చేస్తున్నారు. చేస్తుంటే అక్కడ మీకు 3 గంటలు పట్టింది అనుకోండి. మీరు హమ్మయ్య అనుకుంటారా, లేకపోతే కొద్దిగా చికాకు గురవుతారా? ఎవరైనా జవాబు చెప్పండి. మీ ఇంటి దగ్గర ఆలయానికి 3 గంటలు పట్టింది అనుకోండి. పడితే మీరు చికాకు పడతారా, లేకపోతే పర్వాలేదు లేని అనుకుంటారా? చికాకే పడతారు సార్. చాలా మంది చికాకు పడతారు సార్. చికాకే పడతారు. మన ఇంటి దగ్గర కూడా ఇంత ఉంది అనుకుంటారు. మనం తిరుపతి పోతే 6 గంటలు 10 గంటలు కూర్చుంటారు సార్. అదే మరి తిరుపతి లోపల అదే 3 గంటల్లో అయిపోతే జనాలు తన్ని తొక్కి తోసి దర్శనం కూడా సరిగ్గా చేయకుండా జయ విజయలకు ఇటువైపే చేయించేసి ఓకే హడావిడిగా బయటకు వచ్చేస్తారు అనుకోండి. అప్పుడు ఏమంటారు? అమ్మయ్య దేవుడు దర్శనమైంది అనుకుంటారా? ఛా ఏంటి చికాకు అని అంటారా? జవాబు చెప్పండి ఎవరైనా. తిరుపతి లోపల తిరుపతి పోతే చికాకు ఉండదు సార్. అమ్మయ్య దొరికింది దర్శనం ఉంటారు అంతే. తిరుపతి లాంటి ప్రదేశాలలో మరి అంటే ఏంటి, కష్టానికి సిద్ధమైనప్పుడు ఏమవుతుందంటే మనం దాన్ని కష్టంగా తీసుకోము. ఇక్కడ నేను చెప్పే ఉద్దేశాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కష్టము అని చెప్పేసి మనం ఎప్పుడైతే అనుకుంటామో, ఆ కష్టానికి సిద్ధంగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనము బెంగపడవలసినటువంటి అవసరం లేదు. అదే విధంగా జీవితం లోపల ఒడిదొడుకులు వస్తాయి. ప్రసూతి అనేటటువంటిది ఎంత కష్టం. కానీ మరి దానికోసం బెంగపడతామా? బెంగపడము. అది కష్టము అని చెప్పి మనం సిద్ధపడతాము, సంతోషంగా కూడా ఉంటాము. ఇంకా కనుక పిల్లలు ఇది కాకపోతే గుళ్ళకెళ్ళి వాళ్ళకెళ్ళి దేవుళ్ళని కూడా మరి కోరుకుంటాము. పిల్లలు పుట్టడం అనేటటువంటిది ఆడవాళ్ళకి 2వ జన్మ. అంటే ఒక జన్మ పోయినట్టే పూర్తిగా. అంత కష్టమైనటువంటిది కూడా సిద్ధపడడం వల్ల కష్టముల నుంచి మనం తప్పుకోవచ్చు. ఒక్కసారి పాయింట్ ఎవరైనా రిపీట్ చేయగలరా? నేనేమన్నాను? స్త్రీ డెలివరీ అయినప్పుడు 2వ జన్మ ఎత్తుతుంది, కానీ అందుకు ఇష్టపడే వెళ్తుంది కాబట్టి దాని కష్టము అనిపించదు. అది ఇష్టంగానే ఉంటుంది. మనకి దానికి ప్రిపేర్ అయ్యే ఉంటాం కదండి. ప్రిపేర్ అయ్యే ఉంటాం. కరెక్ట్. ఇంకెవరైనా చెప్పండి.
కాకపోతే గుళ్ళు గోపురాలు తిరిగైనా డాక్టర్ల చుట్టూ తిరిగైనా కంటారు తప్ప వదలరు సార్ దాన్ని. అవును, అంటే కష్టానికి సిద్ధపడితే బానే ఉంటుంది కదా. కష్టానికి సిద్ధపడితే కష్టము అనిపించుకోదు. సో అదే విధంగా ఎప్పుడైతే మనము జీవితం ఎత్తామో, జీవితము మనకు అనేక రకమైనటువంటి కష్టాలను ఇస్తూ ఉంటుంది, అనేక రకమైన మనకు ఇబ్బందులను ఇస్తూ ఉంటుంది. ఒకసారి మొత్తము కష్టాలన్నీ అయిపోయిన తర్వాత ఒక 50 ఏళ్లకో 55 ఏళ్లకో వెనక్కి తిరిగి చూసుకుంటే, అరే ఇవన్నీ ఎలా వెళ్ళిపోయాయి? కష్టం పెద్దదా, మన జీవితం పెద్దదా? ఒక్కసారి ఎవరన్నా జవాబు చెప్పండి. ఒక కష్టము, ఒక సమస్య పెద్దదా, మన జీవితం పెద్దదా? మన జీవితం జీవితమే పెద్దదండి. పెద్దది సార్. కోరి కష్టాలు తెచ్చుకోవడం అనేది, పిల్లలు కావాలని గుళ్ళు గోపురాలు తిరిగి అంత కష్టపడైనా ఇష్టంతో తెచ్చుకుంటాం. ఆ కష్టం ఎన్నో రోజులు ఉండదు. బిడ్డను చూడగానే ఆ కష్టం అంతా మర్చిపోతాం. ఎంతోసేపు ఉండదు అది. అలాగే మన జీవితమే పెద్దది. జీవితమే పెద్దది. కాబట్టి పెద్దదైనటువంటి జీవితం మీద ఫోకస్ చేస్తామా, చిన్న 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 కష్టాల మీద ఫోకస్ చేయాలా? ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఏంటంటే భగవంతుడి మార్గంలో ఉన్న వాళ్ళకు మాత్రమే నేను చెప్తున్న సందేశము, భగవంతుడి మార్గంలో ఉన్న వాళ్ళు కష్టాలకు కృంగిపోకూడదు. ఇదేంటి సార్ మీరు కృంగిపోరా? నేను కృంగిపోను, అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఒకవేళ కష్టం వచ్చినా ఓకే, దిస్ ఈస్ వాట్ ఐఎమ్ సపోజ్ టు అనుకుంటాను అంతే. మీ అందరికీ తెలుసు, 1.5 year బ్యాక్ 2 years బ్యాక్ నేను అప్పుడు నర్మదా పుష్కరాలకు వెళ్ళినప్పుడు, అప్పుడు ఒక్కనే ఉన్నాను. మీ అందరికీ తెలుసు, 2 బ్యాగులు ఒక్క ఇది, నేను ఒక్కనే వెళ్తున్నప్పుడు చీకటి, అడవిలోంచి వెళ్తున్నా, ఆటో వాడు ఆపేశాడు. ఆటో కంప్లీట్ గా ఆటో ఇదైపోయింది, చిమ్మ చీకటి సమయంలో ఏమీ భయపడలా, మంచిగా హ్యాపీగా బయట చూస్తూ ఆ చీకటి లోపల ఇంకా ఏమన్నా ఆనందం వస్తుందా చూసుకుంటూ కూర్చున్నాను. అంతేగాని ఏమైపోతుందో, ఈ ఆటో వాడు ఏమన్నా కొడతాడా, లేకపోతే వచ్చేసి నా కిడ్నీలు అమ్ముకుంటారా వీళ్ళు, లేకపోతే నన్ను తన్ని వాచ్లు అవి తీసుకుంటారా? ఎందుకంటే అలాంటి ప్లేసుల్లో మనుషులు కూడా ఉండరు, చిమ్మ చీకటి, దట్టమైన అరణ్యం. ఒక్క ఆటో తప్పితే ఇటు కిలోమీటర్ అటు కిలోమీటర్ మనుషులు కూడా లేరు. ఎందుకంటే నేను ఆ రోజే ఎట్టి పరిస్థితుల్లో వీలైనన్ని చూడాలి అనేటటువంటిది పెట్టుకున్నాను. సో భయపడాల్సినటువంటి అవసరం ఉందా? భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఏం జరుగుతుంది? సిద్ధంగా ఉందాం అంతే. ఏం జరిగితే అది సిద్ధంగా ఉందాం. ఎలా అయినా కష్టం వచ్చి తీరుతుంది అని గుర్తుంచుకోండి. కాబట్టి ఏంటంటే మరి మనం చేయవలసినది ఏంటి? ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మనము ఎవరినో ప్రార్థిస్తూ ఏదో నన్ను కాపాడుకో, ఓకే మంచిదే, కాదనను. కాకపోతే ఏంటంటే దానికి కావలసినటువంటి పరిణతి మనలో ఉందా లేదా, దానికి కావలసిన మెచ్యూరిటీ మనలో ఉందా లేదా చూసుకోకుండా ఉంటే ఎంత బాగుంటుంది. ఉదాహరణకి ఏ అని బి అని ఇద్దరు ఉన్నారు అనుకుందాం. ఏ అనేవాడికి బి అనేవాడు నచ్చడు, బి అనేవాడికి ఏ అనేవాడు నచ్చడు. ఏ పాడైపోవాలని బి శత్రునాశనం అని చెప్పేసి చండీ సప్తశతి చదువుతుంది. సేమ్ అవతల వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. ఇప్పుడు అమ్మవారు ఎవరిని కనికరించాలి? ఇద్దరు కూడా కాపాడవమ్మ తల్లి అంటున్నారు. ఓకే, ఇద్దరు కూడా సప్తశతి చేస్తున్నారండి. ఓకే, ఇద్దరు కూడా సప్తశతి చేస్తున్నారు. ఏ అనే అతను బి అనేటతను పాడైపోవాలనుకుంటున్నాడు, బి అనే అతను ఏ అనేటటువంటి పాడైపోవాలనుకుంటున్నాడు. ఒకరొకరు నాశనం అయిపోవాలి అనుకుంటున్నారు. నా శత్రువులు నాశనం అయిపోవాలి, ఓకే వీళ్ళు పూర్తిగా పాడైపోవాలి అని చెప్పేసి చండీ సప్తశతి చేస్తున్నారు. ఎందుకంటే ఎవరో ప్రవచనకర్త చెప్పాడు, చండీ సప్తశతి చేసినామంటే నీకున్న శత్రువులందరూ నాశనం అయిపోతారు అని చెప్పేసి. సో నాకు ఎవరు శత్రువులు ఉన్నారో లిస్ట్ రాసుకుంటే చాలా మంది అవుతారు. సరే, టాప్ 5 శత్రువులది ఒక లిస్ట్ మీద రాస్తామన్నమాట. 1 2 3 4 5, ఈ 5 నాశనం అయిపోవాలి. ఈ 5 కూడా మిగతా 5 గురించి రాశారనుకోండి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా చండీ సప్తశతి చేశారు. ఏమవుతుందంటారు? ఎవరైనా జవాబు చెప్పండి ప్లీజ్, మాట్లాడండి. మాట్లాడలేదు ఎవరు. ఏమైతుందంటారు? ఎవరికి ఏమీ దక్కదు సార్, ఎవరికి ఏమీ దక్కదు, వాళ్ళ ఆశయం నెరవేరదు. ఎందుకు నెరవేరదు? ఇప్పుడు మనకు చెప్పిన వాళ్ళందరూ ఏమని చెప్తున్నారు? చండీ సప్తశతి అనేటటువంటిది. చండము అంటే ఏంటి చెప్పండి? చండము అంటే ఏంటి? చండ అంటే ఏంటి? ప్రచండం. ప్రచండం అంటే తీవ్రమైన. చండీ అంటే ఏంటి చెప్పండి అసలు? మనకు చండీ, ఇన్నాళ్ళు చండీ సప్తశతి చదువుతున్నాం, లాస్ట్ డే నా డెఫినేషన్ చెప్పడం అంత బాగోదు కానీ, సరే అంతగా బాగోదు కానీ చెప్పుకుందాం. చండం అంటే ఏంటి? తీవ్రమైన అని చెప్పేసి కదా. మరి చండీ సప్తశతి అనేటటువంటిది చాలా తీవ్రమైనటువంటి శక్తిని ఇచ్చేటటువంటిది. మనకు భగవంతుడి యొక్క శక్తిని మామూలుగా కంటే కూడా ఎన్నో రెట్లు ఎక్కువగా ఇచ్చేటటువంటి శక్తి. ఈ శక్తి చదువుతున్నటువంటి ఇద్దరు వీళ్ళు పాడైపోవాలని వీళ్ళు పాడైపోవాలని వీళ్ళు ఇద్దరు కలిసి చదువుతున్నారు. ఇప్పుడు దేవుడు ఎవరి కోరిక తీర్చాలి? ఇద్దరు నాశనం అయిపోతారు. అమ్మవారికి ఎటువంటి తేడా ఉండదండి, చెడు మంచి అనే తేడా ఉండదు. ఇద్దరు నాశనం కానీ అయిపోతారు. న్యాయము గెలవాలని ఆవిడ చూస్తుంది. ఎవరి పక్కన న్యాయం ఉంటే
దానికి కానీ 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 అట్లా ఇట్లా మాట్లాడతారు. చండీ సప్తశతి ఇద్దరు కూడా కష్టపడి చదువుతున్నారు. సప్తశతి 700 ఇద్దరు శ్లోకాలు. చదివారు కదండి. లోక ఇద్దరు వాడి కళ్యాణానికి కోరిక వీడి కోరిక కూడా కనికరిస్తున్నారు. తీర్చాలి కదా అమ్మవారు. ఇద్దరు కోరిక కాదండి. తీరుస్తున్నారు. వాడు నాశనం అయిపోతాడు, వీడు నాశనం అయిపోతాడు. ఒకరికైనా సరే నేను నాశనం అవ్వకూడదు, వాడు నాశనం అవ్వకూడదు అని అనుకుంటే వాడేమో వాడు నాశనం అవ్వకుండా ఉంటాడు. ఇద్దరు అదే కోరుతున్నారు కనుక ఇద్దరు కోరిక తీర్చేస్తారు అమ్మగారు. హరే కృష్ణ సార్. చెప్పండి. అదే చండాలుడే అదైపోతారు, అదే ఎవరు దుర్మార్గులే నశించిపోతారు, వాళ్ళ కోరిక నెరవేరదు. నమస్కారం సార్. మనం ఇంకొకటి నాశనం అవ్వడానికి చూడకూడదు, అది మంచిది కాదు. కాబట్టి అది శత్రునాశనం అని చెప్తున్నారు కదండి. నమస్కారం. శత్రునాశనం. నమస్కారం సార్. నమస్తే, సార్, చెప్పండి. మీరే చెప్పండి. చెప్పారు కదా సార్, చండీ సప్తశతి చేస్తే మనిషిలోని రాక్షసత్వాన్ని చంపేస్తుంది అని. ఓకే ఓకే, మీరు కరెక్ట్ ఆన్సర్. అయ్యో, మీరు కరెక్ట్ ఆన్సర్ వద్దు. ఇప్పుడు నేను ఇందాక అడిగిన ప్రశ్నకే జవాబు చెప్పండి. మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తున్నారు, అది కరెక్టే, మీరు చెప్పేది కరెక్టే. నేను చెప్తున్నా చెప్పండి. ఇప్పుడు మామూలుగా జనాలు చదివేస్తున్నారు ఇద్దరు. సో ఇద్దరు కూడా శత్రువులు నాశనం అయిపోవాలని చదువుతున్నారు. ఏమవుతుందంటారు సార్? కృష్ణుడి దగ్గరికి అర్జునుడు వెళ్ళాడు, దుర్యోధనుడు వెళ్ళాడు, కానీ ఎవరి వైపు ఉన్నాడు కృష్ణుడు? ఓకే, అంటే వీళ్ళిద్దరూ సమానం అనుకుందాం. అంటే పోనీ మీరు అన్న లాజిక్ చాలా ఎక్సలెంట్ ఉంది, కరెక్టే. ఇద్దరిలో ఒకరి వైపు ధర్మం ఉంది, ఒకరి వైపు ధర్మం లేదు. ఆ పాయింట్ ఇద్దరు ముగ్గురు కూడా అన్నారు, అందరూ చెప్పింది కరెక్టే, నేను కాదన్ను. కానీ దాని బదులుగా ఇద్దరు సమానం అనుకోండి, అప్పుడు ఎవరి కోరిక తీర్చాలి దేవుడు? అంటే వాళ్ళ కోరిక తీరుస్తారు. ఇద్దరిది తీర్చకూడదు, ఇద్దరిది తీర్చకూడదు సార్. ఎందుకంటే అది కరెక్ట్ కోరిక కాదు గనక ఇద్దరిది తీర్చకూడదు. ఓకే, ఇనవోలు మాధవి గారు చెప్పండి. ఇనవోలు మాధవి గారు చెప్పండి. ఇద్దరి మనసులో ఉన్న చెడు భావాలు తొలగించేయాలి సార్. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. సో కాబట్టి మనకు సరైన జవాబు వచ్చింది ఏంటంటే ఇద్దరికి కూడా చెడు భావాలు పోగొడతాడు భగవంతుడు. అర్థమైందా? సో అది చాలా చక్కటి జవాబు చెప్పారు. ఏంటంటే మనలోని చెడుని నాశనం చేసుకోవడానికి మాత్రమే చేస్తున్నామని గుర్తుంచుకోండి. ఓకే, కోరికల కోసం చెయ్యకూడదు అని నేను ఎన్నోసార్లు చెప్పాను. కోరికలతోటి ఏ పని చేసినా కూడా ఆ పని మనకు సరైనటువంటి ఫలితాన్ని ఇవ్వదు. కాబట్టి ఎందుకని కోరికతో చేసినప్పుడు ఏమవుతుంది? ఎందుకు కోరికతో చేస్తాం మనం? కోరికతో ఎందుకు చేస్తాము అంటే ఈ కోరిక తీరుతుందని ఎవరో చెప్పడం బట్టి. అయితే ఆ కోరిక తీరమని ఎందుకు చెప్తారు వాళ్ళు? అమ్మ ఇది చేయి, ఇది నువ్వు భాగవతము 9 రోజులు ఇలా నువ్వు చదవాలి, చదివినట్టయితే పారాయణం. అంటే నేను చదవలేనండి అంటే మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు అంటాడు. ఆయనే తీసుకొస్తాడు, వాళ్ళతో చదివిస్తాడు, 1,00,000 రూపాయలు బాస్తారు. ఏం చేస్తారు అప్పుడు మీరు? నవగ్రహాలలో ఈ గ్రహం బాలేదు, ఆ గ్రహం బాలేదు అంటారు. మీ అందరూ కూడా సులభ జ్యోతిష్యం నా దగ్గర నేర్చుకున్నారు. తర్వాత మళ్ళీ సెకండ్ బ్యాచ్ లోపల రాధిక చెబుతున్నవి కూడా విన్నారు. అందులోపల మీ అందరికీ తెలిసిన పాయింట్ ఏంటి? పుట్టడంతో మనకు కొన్ని గ్రహాలు పాజిటివ్ గా ఉంటాయి, కొన్ని గ్రహాలు నెగటివ్ గా ఉంటాయి. అంటే కొన్ని శుభ గ్రహాలు, కొన్ని దుష్ట గ్రహాలు ఉంటాయి అన్న విషయాన్ని తెలుసుకున్నాం. మనం ఆల్రెడీ తెలుసుకున్న విషయమే, అదేం ప్రత్యేకమైనది కాదు. మరి అలాంటప్పుడు జీవితం మొత్తము కూడా మంచి గ్రహాలు ఎక్కడి నుంచి వస్తాయి? మూర్ఖత్వం. అంటే ఇప్పుడు ఏమైతుందంటే ఇదంతా అజ్ఞానం. ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తుంది అంటే అజ్ఞానం తొలగందే ఇవన్నీ ఎందుకు? అవిద్య తొలగాలి. మనము మొదటి అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం అన్నిట్లలో కూడా తెలుసుకున్నది అదే. మొదటి చరిత్ర, మధ్యమ చరిత్ర, ఉత్తర చరిత్ర అన్నిట్లలో కూడా తెలుసుకున్నది ఏంటంటే నా లోపల అవిద్య అజ్ఞానం తొలగాలి. అయితే మన అందరికీ కరెక్ట్ జవాబు తెలుసు, కానీ మనము ఆ తప్పుల్లో పడకుండా ఉంటున్నామా? ఒక్కసారి ఆలోచించండి. తప్పు అంటే ఏంటి? తప్పు అనేది ఏంటి అంటే మీకు ఇంకొకటి చెప్తాను. నివారించగలిగేటటువంటి, ఓకే జాగ్రత్తగా వినండి ప్లీజ్. ఇవాళ చివరి రోజు కాబట్టి చక్కటి సందేశంతో ముగించుకుందాం. చాలా అద్భుతమైనటువంటి ఇది. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ లోపల కోరికలు తీరుతాయి కదా, ఇప్పుడు మాకు కూడా కోరికలు తీరుతాయని మీరు అనుకోకుండా నేను చెప్తున్నాను. అద్భుతమైనటువంటి సందేశం ఉంది. నివారించగలిగే తప్పుని మనం నివారించకపోయినా కూడా అది పాపమే, గుర్తుంచుకోండి. నివారించగలిగేది నేను అంటున్నది ఏంటంటే ఇప్పుడు రోడ్డు మీద ఇద్దరు గుండగాళ్ళు కొట్లాడుకుంటున్నారు. మీరు మధ్యలో వెళ్ళాలంటే మిమ్మల్ని సావగొట్టి చెవులు మూస్తారు. అలా వెళ్ళకండి. మీరు నివారించగలిగేటటువంటి తప్పుని, మీరు నివారించగలిగే చెడుని నివారించండి. మీరు బండి మీద వెళ్తున్నారు, మీకు అర్జెంట్ పని లేదు, ఆ సమయంలో రోడ్డు మీద ఎవరికో యాక్సిడెంట్ అయింది, ఆపి ముందు సహాయం చేయడానికి ముందు నిలబడండి. మీకు అర్జెంట్ ఉంది, అర్జెంట్ అంటే ప్రతి ఒక్కడికి అర్జెంట్, ఆఫీస్కి అర్జెంట్, అన్ని చోట్లకి హడావిడి. ఏ పని వల్ల అయితే మీకు ప్రమాదం లేదో ఆ పని ఆపుకుని వేరే వాడికి సహాయం చేయడానికి చూడండి. మనుషులలో దేవుడు ఉన్నాడు కదా. శ్రీకృష్ణ భగవానుడు ఏమంటాడు?
ఎంత బాగా చెప్పాడు, ఎంత ఏడిపిస్తూ చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు. అందరినీ హింసిస్తున్నారయ్యా వీళ్ళు మనుషులు, అందరిలో ఉన్నది నేనే అని గుర్తించలేదు అని చెప్పి ఎలా అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. ఆ రోజు శ్రీకృష్ణుడు ఏమన్నాడో తెలియదు, మీరందరూ ఎలా విన్నారో తెలియదు. మీరందరూ పాప్కార్న్ తింటూ వింటున్నారు. నా ప్రవచనాలు ఏంటంటే మంచిగా సరిగ్గా నిద్రపోయే టైంకి బాగుంటాయి. సార్ మస్తు చెప్తున్నారు సార్ మీ ప్రవచనాలు, మీ ప్రవచనాలు రికార్డ్ చేసుకొని కూడా వింటాం సార్, మస్తు నిద్ర వస్తుంది అంటున్నారు. కానీ ఒక్కసారి ఆలోచిస్తే ఎంత మంచి మాట చెప్పాడు శ్రీకృష్ణ గారు. అందరి హృదయంలో ఉన్నటువంటిది నేనే కదా, నన్ను హింసిస్తున్నారు వీళ్ళందరూ. సో కాబట్టి ఏమవుతుందంటే మనము ఏం చేస్తున్నాం తెలుసా, మనం చేస్తున్నటువంటి చెడ్డ పనుల ద్వారా మనం అవతల వాళ్ళని కూడా హింస పెడుతున్నాం అనుకుంటాం, కానీ అందరిలో ఉన్నటువంటి పరమాత్మని హింస పెడుతున్నామని తెలియడం లేదు. అది చాలా మంది అందరూ గుర్తుంచుకోండి. మనం చేసేటటువంటి ప్రతి తప్పు పని, ప్రతి హంగు, ప్రతి ఆర్భాటము మనను భగవంతుడి నుంచి దూరం తీసుకెళ్తుంది. ఎవరి దగ్గర ఒక రూపాయి ఆశించి చెయ్యకండి. డబ్బు లేకపోయినా పర్వాలేదు, ప్రశాంత చిత్తంతో బతకండి, లిమిటెడ్ నీడ్స్ తోని బతకండి, వేరే వాడితో కంపేర్ చెయ్యకండి. ఎందుకు ఇవాళ చివరి రోజు, ఇంకా రేపటి నుంచి మళ్ళీ మనకు చండీ ఉండదు, చండీ సప్తశతి ఉండదు, మీకు కేవలం సాధననే. ఆ సాధనకు కావలసిన సామగ్రి ఇవాళ తీసుకొని వెళ్ళండి. సమస్యలు వాటి యొక్క వయస్సు తక్కువ, మన జీవితం ఎక్కువ. ఈ జీవితాన్ని చిన్న చిన్న సమస్యలతోని నాశనం చేసుకోండి. సమస్యలు వస్తాయి, ఈ సమస్య తీరింది అమ్మయ్య అనుకునేసరికి ఇంకో సమస్య వస్తుంది. అదే విధంగా కోరికలు కూడా అంతే. ఒక కోరిక, ఆ కోరిక తీరాక ఇంకో కోరిక తీరాక ఇంకో కోరిక. ఉన్న జీవితం అంతా కూడా 100 సమస్యలు, 100 కోరికలు, 200 అయిపోయాయి. ఇక దేవుడి కోసము మీ సాధన కోసం సమయం ఎక్కడుంది? ఇది అర్థమైన వాళ్ళు ఎవరైనా రిపీట్ చేయండి. ఇప్పుడు నేను అన్న పాయింట్ అర్థమైన వాళ్ళు రిపీట్ చేయండి. అర్థం కాలేదన్నమాట. మన జీవితంలో ఉన్నది కోరికలు, తప్పులు, ఇవే ఉన్న సమస్యలు అనుకుంటూ కూర్చున్నామే గాని భగవంతుడి గురించి ఆలోచించట్లేదు. కరెక్ట్. ఉన్న సమయం అంతా తప్పులకినో సమస్యలకినో చేయటమే సరిపోతుంది. సమస్యలకి కోరికలకు సరిపోతుంది. ఇక మరి మనకు పరిణతి ఎప్పుడు రావాలి ఆలోచించండి ఒకసారి అందరూ కూడా. ఏమైపోతుందంటే ఎక్కువ మంది, అంటే మగవాళ్ళకి ఆడవాళ్ళకి తేడా చెప్తా. అంటే ఇది ఉద్యోగం చెయ్యని ఆడవాళ్ళు, ఉద్యోగం చేస్తున్న మగవాళ్ళ గురించి చెప్తా. ఉద్యోగం చేస్తున్నప్పుడు ఏమైంది, నేను సబ్జెక్ట్ గా ఉద్యోగం చేస్తున్నాను, నాన్న కష్టాలు పడుతున్నానని మగవాళ్ళు, ఇంటెడ్ చాకరీ నేనే చేస్తున్నాను, అన్ని నేనే చూస్తున్నాను అని చెప్పేసి ఆడవాళ్ళు. ఇద్దరు కూడా ఏం చేస్తున్నారు, ఇతను ఆఫీస్ లోపల కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడేమో మనకు తెలియదు, ఈవిడేమో ఇంటి లోపల కూర్చొని టీవీ సీరియల్స్ చూస్తుందేమో మనకు తెలియదు. కానీ సాకు చెప్పుకుంటున్నారు. ఒకరికొకరు కష్టానికి సుఖానికి తోడుగా ఉంటాము అని అనుకుని ఎవరైతే కలిశారో, నా అతిచరామి అని చెప్పేసి అనుకున్నారు, ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామి అనుకున్న వారు కలిసి వెళ్ళడం లేదు. దానికి అదే విధంగా మనం స్నేహితులతో గాని, బంధువులతో గాని, ఎవరితోనైనా గాని మనం ఆ రోజు గడిపేయడానికే ఆలోచిస్తున్నాం గాని శాశ్వతమైనటువంటి ఆనందం గురించి మనం ప్రయత్నం చేయడం లేదు. సమస్య కోరిక ఇవి కాకుండా భగవంతుడి కోసము మనం థ్యాంక్స్ చెప్పుకున్నాం. జ్ఞాపకం ఉందా నిన్న మొన్న? ఆ థ్యాంక్స్ ఎంతమంది చెప్పుకున్నారు ఒక్కసారి ఆలోచించండి. సార్ నేను ఎప్పుడో ఒకసారి 1950s లో చెప్పుకున్నాను కాదు, ప్రతిరోజు థ్యాంక్స్ చెప్పాలి. ఈ జీవితం ఇచ్చినందుకు థ్యాంక్స్. మీరు పోకిరి సినిమా చూసారు కదా, చూస్తే ప్రకాష్ రాజు మొత్తం అన్ని అయిపోయాక లాస్ట్ లోపల అంటాడు, నేను నీకు ఏం చేశానురా, కనీసం నిన్ను పెన్షన్ కూడా పెంచలేదు, ఎందుకురా నా కోసం ఇన్ని త్యాగం చేశావు నువ్వు అంటాడు. అంటే అప్పుడు మహేష్ బాబు ఏమంటాడు తెలుసా, నాన్న నువ్వు నాకు జన్మనిచ్చావు. మరి ఎంత అద్భుతమైన డైలాగ్ అది. అసలు అది అంటే కళ్ళలోంచి నీళ్లు తెప్పించే డైలాగ్ అది. మనకు భగవంతుడు జన్మనిచ్చాడు, ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకోలేమా? ఏమీ ఆశించకుండా ఏ విధంగానైతే ఎంత కష్టపడ్డాడో, ఉద్యోగాన్ని కూడా రిస్క్ తీసుకుని ఆ సినిమాలో మహేష్ బాబు కష్టపడ్డాడో, మరి ఇదే విధంగా మనము మన కోసం అని చెప్పేసి భగవంతుడు ఒక జన్మనిచ్చి సాధన కోసం కేటాయించు అన్నప్పుడు ఆ భగవంతుడికి ఎంత రుణపడి ఉండాలి. భగవంతుడు ఎంతసేపు మన కోరికలతోటి, మన సమస్యలతోటి కన్ఫ్యూజ్ చేయవద్దు. మనం ఒక చీమల దోమల కంటే కూడా ఇంకా ఇది భగవంతుడికి కోట్లాది కోట్ల జీవరాశులు, కోట్ల కొద్ది నక్షత్రాలు, కోట్ల కొద్ది భూగోళాలు, కోట్ల కొద్ది గోళాలు, బ్రహ్మాండాలు. ఎక్కడ మనము మనకు కనిపించే ప్రకృతి చాలా టెలిస్కోప్లతో కనిపించే దాన్ని వెళ్ళడానికే కొన్ని వందల వేల లక్షల కోట్ల సంవత్సరాలు అవుతుంది. అలాంటిది ఇంకా మనకు కనిపించని ప్రపంచం ఎంతో ఉందో. దీన్ని అంతా సాధించే దేవుడు నీ దగ్గరికి ఎందుకు వచ్చాడు అంటే, నువ్వు చండీ సప్తశతి చేసావు కాబట్టి నీ కోరికలు తీర్చేస్తాడు అని నేను
అలా మూఢనమ్మకంలోకి తీసుకెళ్ళామంటే ఎలాగా? మరి ఎందుకు చేయాలి చండీ సప్తశతి? ఎందుకంటే చండీ సప్తశతి లోపల అత్యద్భుతమైనటువంటి సందేశం ఉంది. ఏమిటా సందేశము? ఏంటా సందేశం అంటే భగవంతుడి యొక్క తత్వాన్ని మనకు అత్యద్భుతంగా తెలియజేసింది, అమోఘంగా తెలియజేసింది. భగవంతుడు ఎలా ఉన్నాడు ఏంటి అనే విషయాన్ని మనకు తెలియజేసింది. కథల రూపంలోను మనకేమని చెప్పింది? మనలో ఉన్నటువంటి తమస్సును పోగొట్టుకోవాలి. తమస్సు అంటే అజ్ఞానము, మనలో ఉన్నటువంటి బద్ధకము, అలసత్వము, ప్రమాదము, ఇవన్నీ పోగొట్టుకోవాలి. రెండవది ఏంటి? మనలో ఉన్న రజస్సు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఇద్దరు గొడవ పడతారు, మూడో వాడు అక్కడ ఉంటాడు, ఆ మూడో వాడే గొడవ పెడతాడు, కానీ వాడు చుప్చాప్ గా ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? వాళ్ళిద్దరు గొడవ పడ్డారు. నాకు అలా ఒకసారి జీవితం లోపల జరిగింది. నాకు ఇప్పుడు 1994 ఆ టైం లోపల ఇటువంటిది ఒక ఇన్సిడెంట్ జరిగింది. బహుశా అది జరగకపోతే నా జీవితంలో మార్పు వచ్చేది కాదు. అది చాలా క్లుప్తంగా చెప్తాను. నేను చుట్టాలలో వాళ్ళలో చాలా యాక్టివ్ గా అది ఉంటుండేవాడిని అనమాట చిన్నప్పుడు. సో అప్పుడు నేను అనుకోకుండా ఏమైందంటే ఒక పెళ్లి లోపల ఏదో వడ్డన లోపల ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది. సరే, అదే అంతకు ముందు వారమే మా అన్నయ్య వాళ్ళ పెళ్ళయింది అనమాట. సో మా అన్నయ్య వాళ్ళు వచ్చారు. వాళ్ళకి లేట్ చేస్తే వాళ్ళు ఈవినింగ్ ట్రైన్ పట్టుకుని వెళ్ళిపోవాలి. ఇక్కడ ఏమైందంటే వంటలో చిన్న బ్రేక్ వచ్చింది. సరే, కొద్దిగా మిగిలింది ఉంది కదా అని మిగతా వాళ్ళందరినీ ఆపాము, ఒక బంతే ఆపాము. ఆపి మా అన్నయ్య వాళ్ళకి పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇంతలోకి పెళ్లి కొడుకు సైడ్ వాళ్ళు వచ్చారు, దారుణంగా ఇన్సల్ట్ చేశారు. తర్వాత అసలు నాకు ఒక్కసారిగా ఎవరైతే నన్ను మా అన్నయ్య వాళ్ళు వెళ్ళిపోతాం రా మేము పర్వాలేదంటే, మా చుట్టాల్లోనే కొంతమంది ఎందుకురా వాసు నువ్వే కదా ఆర్గనైజర్వి, కొంత అన్నయ్య వాళ్ళు వెళ్ళిపోతున్నారు వాళ్ళకి ఎంతో కొంత పెట్టి పంపించు అని అంటే, నేనేందే బూరే గారే ఏదో ఇద్దాం అనుకునేసరికి అందరూ వెళ్ళి టేబుల్ వేశారు, చైర్ వేశారు. ఈ చేసిన వాళ్ళందరూ కూడా ఇవి చేశారు. చేయగానే ఆ పెళ్లి కొడుకు తమ్ముడు వచ్చేసేసి నా మీద, ఇది ఇప్పుడు చాలా 30 ఏళ్ళ కింద సంగతి చెప్తున్నాను నేను. ఓకే, సో పెళ్లి కొడుకు తమ్ముడు వచ్చేసేసి మా వాళ్ళందరూ ఎదురు చూస్తుంటే మీరు ఇలా ఇది చేస్తారా అని ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత అయిపోయింది. వెంటనే మా అమ్మ క్షమాపణలు చెప్పుకుంది, నేను క్షమాపణలు చెప్పుకున్నాను. బాధగా నేను వచ్చేసాం. చెప్పులు కూడా తీసుకోలేదు. అంత విపరీతమైనంత అవమానము, తినలేదు, ఇవన్నీ లేదు. అవమానం. వాడు అరుస్తూనే ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ గోల, పిల్లంతా గోల, ఎక్కడ చూసినా కూడా అది. అండ్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఎవరైతే నన్ను ఆ టేబుల్స్ చేసి వేసి ప్రోద్బలం చేశారో వాళ్ళు కూడా ఏం జరిగిందని క్యాజువల్ గా పక్కకు తప్పుకున్నారు. తెలుసా, తప్పని అనడం లేదు, అది సహజం అంటున్నాను. సహజం, ఇవ్వండి, వాళ్ళని కూడా తప్పు పట్టాను. నేను ద్వేషించే మనిషిని కాదు. కానీ నా లోపల ఆ మార్పు వచ్చింది. అది ఇప్పుడు ఆ సమయంలో నాకు 23-24 ఇయర్స్. అప్పుడు నాకున్న ప్రాబ్లమ్స్ వేరు. ఒక జాబ్ లో జాయిన్ అయ్యాను, కానీ నాకు కావాల్సిన మేనేజ్మెంట్ అప్పటికి ఇంకా రాలేదు. నేను దాని కష్టంలో ఉన్నాను. ఈ సమయం లోపల మా అన్నయ్య వదిన వచ్చారు. మా వదిన, కొత్త వదిన, ఆమె ముందు నాకు అవమానమైంది. ఇవన్నీ తర్వాత నేను వెళ్ళి ఆలోచించడం మొదలెట్టాను. నమ్ముతారా, వైరాగ్యం అనేది అప్పుడే వచ్చేసింది. ఎందుకంటే ఏమిటి అంటే, జనాల యొక్క రంగులు ఎంత తొందరగా మారుతాయి. కాబట్టి అర్థం చేసుకోండి, ఎవరు మన వాళ్ళు కాదు. ప్రపంచంలో మనము అమాయకులము, మనకెవ్వరూ లేరు, భగవంతుడు తప్ప మనకెవరూ లేరు. గుర్తుంచుకోండి, మనని సపోర్ట్ చేయవలసిన వాళ్ళు కూడా సపోర్ట్ చేయరు. మనము వేరే వాళ్ళ కోసం వాళ్ళని మన భుజాల మీద నెత్తిన పెట్టుకుని తీసుకెళ్ళాక వాళ్ళు మిమ్మల్ని అవసరం దాటిన తర్వాత తెప్ప తగలేస్తారు. ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేస్తారు. ఇటువంటి సంఘటనలు నా ఒక్కడికి జరిగాయని నేను అనడం లేదు, అందరికీ జరిగాయి. నేను అవి జ్ఞాపకం ఉంచుతూ మీకు చెప్తున్నాను అంతే. కాబట్టి మనం ఇక్కడ ఏం గుర్తించాలి? ఏ చండీ సప్తశతో చదివితేనో, లేకపోతే ఏ తీర్థయాత్ర చేస్తానో, ఏ భగవంతుడికి ఏదో మనము కడితేనో సరిపోదు. జీవితంలో కష్టాలు అనేటటువంటివి నార్మల్. కొన్ని కష్టాలు పెద్దగా ఉంటాయి, కొన్ని కష్టాలు చిన్నగా ఉంటాయి. కష్టాలు నార్మల్. ఇందులో గ్రూప్ లో ఉన్నటువంటి వాళ్ళల్లో మీరు ప్రపంచంలో మొదటి 1% అదృష్టవంతులు. ప్రపంచంలో మీకంటే దురదృష్టవంతులు 99% మంది ఉన్నారు. భోజనం లేక, ఏ సమయంలో ఎవడు బాంబు వేసి చంపేస్తాడో తెలియక, రక్షణ లేక, ఏ సమయంలో ఏ కులం వాడు మతం వాడు వచ్చి చంపేస్తాడో తెలియక, ఏ క్షణంలో ఎక్కడ వర్షం పడుతుందో ఏమైతుందో తెలియక, ఇల్లు లేని వాళ్ళు, రోటీ కపడా మకాన్ దొరకని వాళ్ళు. ప్రపంచంలో 7 బిలియన్ మంది ఉన్న 700 కోట్ల మంది, 800 కోట్ల మంది ఉంటే రోజుకి 2 కోట్ల మంది మాత్రమే భోజనం చేస్తున్నారు. మన గ్రూప్ లో చాలా భోజనానికి ప్రతిరోజు కష్టమయ్యే వాళ్ళు ఎంతమంది అండి? ఇంట్లోపల అన్నం కూడా దొరకని వాళ్ళు ఎంతమంది అండి? ఎవరైనా కొద్దిగా చేయలేవి మాట్లాడతారా? ఎంతమంది ఉన్నారు? హలో, మన గ్రూప్ లో ప్రవచనం వినడానికి ఫోన్ ఉండాలి కదా సార్, ఫోను, ల్యాప్టాప్, ఇవన్నీ. భగవంతుడి దయ వల్ల ఎవరు లేరేమో సార్. వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నారు. భోజనానికి ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నారు.
భగవంతుడి దయ వల్ల ఎవరు లేరు అనుకుంటున్నాను సార్. ఇప్పుడు పరమేశ్వరుడు దయ వల్ల. ఒకప్పుడైతే కష్టాలు పడ్డామండి, ఒకప్పుడైతే పడ్డాము బాగా చిన్నప్పుడు, కానీ ఇప్పుడైతే అవి ఏమీ లేవు భగవంతుడి దయ వల్ల. గురువు గారు సరే తిండి కాడ తినలేకపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు గురువు గారు. ఆరోగ్య రీత్యా కాదు నేను అనేది, డబ్బులేగా. సో సరే, ఇల్లు అదే లేని సార్, వాళ్ళు డబ్బు లేక భోజనానికి ఇబ్బంది పడే వాళ్ళు మీ ప్రవచనం వినటానికి సెల్ గాని ల్యాప్టాప్ గాని ఇవన్నీ ఉండవు కదా సార్ వాళ్ళ దగ్గర. కరెక్ట్ సార్. కరెక్ట్. ముందు కాబట్టి మనము 1% టాప్ 1% లో ఉన్నాం. ప్రపంచంలో ఇవన్నీ లేని వాళ్ళు 99% మంది. ఇప్పుడు మనం కూడా ప్రాబ్లమ్స్ ఉంది అని చెప్పి దేవుడికి చెప్పి మన కోరికల లిస్ట్ కనుక దేవుడికి ఇస్తే, దేవుడు ఆ చెంప ఈ చెంప వాయించడం ఒకసారి ఆలోచించండి. దేవుడు అంటాడు, సరే నీ జీవితం నచ్చలేదు కదంటే, ఏం జీవితం అండి, ఏం కష్టాలు పడ్డానో తెలుసా అన్నారు అనుకోండి. దేవుడు అంటాడు, ఓకే నో ప్రాబ్లం, నీకు ఇంకా సులభమైన జీవితం ఇస్తానని చెప్పేసి ఏ ఉగాండాలోనో పడేస్తాడు, ఏ లిబియాలోనో పడేస్తాడు. వెనిజులా లోపల ఒకప్పుడు ఎంతో గొప్ప దేశం. ఇవాళ అక్కడ ఒక 50 రూపాయలకు అమ్మాయిలను అమ్మేస్తున్నారు. ఒక భోజనం ఖరీదు లేదు. ఎలాంటి పరిస్థితి ఒకసారి ఆలోచించండి. సో కాబట్టి మనకు ఉన్నటువంటి గిఫ్ట్స్ అన్ని కూడా భగవంతుడు ఇచ్చినవే. అదే నిన్న మనం చేసుకున్నటువంటి స్తోత్రము. భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ప్రతిది, నాకు ఇచ్చినటువంటి స్మృతి, ధృతి, నాకు ఇచ్చినటువంటి భోజనము, ఇచ్చిన భోజనాన్ని అరిగేలాగా చేసింది అన్ని నువ్వే అని చెప్పి నిన్న తెలుసుకున్నాం. ఆ స్తోత్రాన్ని మళ్ళీ 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 చదవండి. మనం ఎంత అదృష్టవంతులో తెలుసు. చండీ సప్తశతి ఏంటి? చండీ సప్తశతి తీవ్రమైనటువంటి శక్తిని మనలో ఇవ్వాలి. కానీ తీవ్రమైన శక్తిని మీరు ఎందుకు వాడుతున్నారు? ఎవడో సావాలనో, ఎవడో ఇదవ్వాలనో, లేకపోతే మీ కోరికలు తీరాలనో కాదు చెయ్యాల్సింది. మనలో మార్పు రావాలి. దేవుడా, నేను మనస్ఫూర్తిగా చేస్తాను, ఈ రోజు నుంచి నాలో ఉన్నటువంటి చెడు అంతా కూడా పోగొట్టు. ఎవరైనా చెడు మాట్లాడుతుంటే వాళ్ళకు వంత పాడను, అక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఎవరైనా చెడు మాట్లాడుతూ ఉంటే వారితో పోటీ పడను. చెడు వినిపించినా, చెడు కనిపించినా, చెడు మాట్లాడవలసి వచ్చినా అక్కడి నుంచి తప్పుకుంటాను. నేను నివారించగలిగినటువంటి పాపమును నివారిస్తాను. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళ మీద ఒక చెడు మాట మాట్లాడుతున్నారు అనుకోండి, మీరు తప్పు, ఆవిడ అలాంటిది కాదు, లేదా ఆయన అలాంటి వాడు కాదు, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అని చెప్పి చెప్పాలి కదా. చెప్పరు. ఎందుకు చెప్పారంటే మాకెందుకు వచ్చింది, వాళ్ళతో రిలేషన్ కట్ అయినా సరే నిజం నిజమే. సో కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఆడవాళ్ళలోనే ఉంటుందని అనుకోకండి దయచేసి ప్లీజ్. మగవాళ్ళలో కూడా ఉంటుందని చెప్పి చెప్తున్నాను నేను, మగవాళ్ళలో కూడా ఉంటుంది. కాబట్టి చెడు లక్షణాలు పోగొట్టుకోవడానికి మాత్రమే మనం చండీ సప్తశతి చేస్తున్నాము. మనలో ఉన్నటువంటి తమస్సు పోవాలి, మనలో ఉన్నటువంటి రజస్సు పోవాలి, పోయి తీరవలసిందే. కామ క్రోధ లోభ మోహాలు పోయి తీరవలసిందే. దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. వాయిస్ కట్ అవుతుంది గురు. నా వాయిస్ కట్ అవుతుందా? ఆవిడకి ఒక్కరికేనా అందరికీనా? ఒక్కరికే సార్. బాగానే ఉంది సార్, బాగుంది. మాకు వినిపిస్తుంది సార్. నెట్ అయిపోయిందేమో సార్. సో కాబట్టి మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఇంత చదువుకుని ఇక 8వ రోజు, 9వ రోజు, 10వ రోజు మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఏది? అష్టమి, దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి, ఈ 3 రోజులు వదిలేస్తున్నాను కదా. 3 రోజుల పాటు అత్యద్భుతమైనటువంటి సాధన చెయ్యండి. ఏం చెయ్యాలి? దేవుడా, నా లోపల ఉన్నటువంటి తప్పులు క్షమించు. అప్పుడు ఆ పాట ఒకసారి చదివే జ్ఞాపకం, పాట మనం పాడుకున్న జ్ఞాపకం ఉందా? ప్రభు మేరే అవగుణ చిత్నా ధరో, సమదర్శి ప్రభు నామో తిహారో, చాహే తో పారు కరో. ప్రభు మేరే అవగుణ చిత్నా ధరో. నా అవగుణాలను గుర్తుపట్టక దేవుడా, నాలో ఉన్నటువంటి అవగుణాలను క్షమించు. ఈ రోజు తర్వాత నేను ఇక తప్పులు చేయను. నాలో ఉన్నటువంటి చెడుని నిర్మూలించుకుంటాను. నేను చేస్తున్నటువంటి తప్పులను నిర్మూలించుకుంటాను. చెడు కనిపించినా, చెడు మాటలు వినిపించినా, ఆ పరిస్థితులను నేను ఫేస్ చేయాల్సి వస్తే ఎదిరిస్తాను, లేదా అక్కడి నుంచి వెళ్ళిపోతాను. కానీ చెడు మాత్రం వినను. ధర్మం వైపు నిలబడతాను. ఎందుకంటే ఎన్నోసార్లు తెలుసుకున్నాం భగవంతుడు ధర్మ రూపంలో ఉన్నాడు అని. మరి మీరెందుకు ధర్మ రూపంలో నిలబడరు? మీరు అవతల వాడిది తప్పు లేదు అని చెప్పి తెలిసినా అవతల వాళ్ళ వైపు ఎందుకు నిలబడరు? చాలా మంది అంటే మోడీ గారి గురించి నేను, పాపం మోడీ గారిని సపోర్ట్ ఎవరు చేయరు. ఆయన ఎంత ఒక్కరు కష్టపడుతున్నారు.
సో నేనేమంటానంటే మనము ధర్మం కోసం నిలబడుతున్న వాళ్ళని మనము మనస్ఫూర్తిగా ఇది చేస్తున్నామా, చేయం. ప్రవచనకర్తలు ఏదో చెప్పేస్తారు, వెళ్ళిపోతుంటారు. 2-వే కమ్యూనికేషన్ ఎక్కడ ఉంటుంది? మూఢనమ్మకాలు పెంచేసి వెళ్ళిపోతారు. ఇది చదివావంటే నీ జీవితంలో బోల్డ్ మార్పు. వాడికి మిలియన్స్ ఆఫ్ వ్యూస్, వాడు ఆ వ్యూస్ అన్నింటి తీసుకొని డబ్బు చేసుకుంటాడు. సమాజంలో గుర్తింపు. సో మనలోని అమాయకత్వాన్ని అవతల వాళ్ళు డబ్బు చేసుకునేటటువంటి అవకాశం ఉంది. సో ఆయన మేధా చెప్తున్నాడు అన్నమాట, బాబు అత్యద్భుతమైనటువంటి చండీ సప్తశతి విన్నావు, అమ్మవారు ఇచ్చినటువంటి ఫలశ్రుతి కూడా నువ్వు విన్నావు. ఎంత అద్భుతం! అమ్మవారు ఏమంది, నీ లోపల ఇంకా ఈ రకమైనటువంటి బాధలన్నీ లేకుండా చేస్తా, నేను నీ లోపల ఉన్న శత్రువులను నేను సమూలంగా నిర్మూలిస్తాను అని చెప్పింది అమ్మవారు. నీ లోపల ఉన్నటువంటి దుర్గుణాలన్నింటినీ కూడా నిర్మూలిస్తానంది. కానీ నువ్వు చేయవలసినటువంటి సాధన ఇంకా మిగిలిపోయిందయ్యా. కానీ వీళ్ళు చాలా శ్రద్ధగా వింటున్నారు అన్నమాట. సురథుడు తర్వాత సమాధి, వీళ్ళిద్దరు కూడా వింటున్నారు. అవును, నిజమే కదా. కాబట్టి ఇంత అమోఘమైనటువంటి, ఇంత అత్యద్భుతమైనటువంటి శ్రీదేవి మహాత్యాన్ని, అంటే మనం అనుకునే చండీ సప్తశతి, దుర్గా సప్తశతి, దేవి సప్తశతి ఏదైతే అంటామో దీన్ని వేదవ్యాసుడు శ్రీదేవి మహాత్యం అంటారు. ఇటువంటి మహాత్యం నీకు నేను చెప్పాను. కాబట్టి ప్రపంచం అంతా కూడా ఉన్నటువంటి అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఆవిడ ప్రభావం మహోన్నతమైనటువంటిది. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి చిన్న చిన్న యాటమ్స్, పరమాణువులు, అణువులు, పరమాణువులు, అందులో ఉన్న ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు అన్ని కూడా ఆవిడవే. మనలో ఉన్నటువంటి రాక్షసులను చంపుతుంది. రాక్షసులు ఎక్కడో బయట లేరు, ఆ మనలో ఉన్నటువంటి రాక్షసులు. మన దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటంటే ఎవరైనా చెప్పండి, మన దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటి? హలో, మన దగ్గర ఆయుధాలు ఏంటి? క్షమ సార్, ఫర్గివ్నెస్, ప్రేమ, సేవాభావం, ధైర్యం, ఆలోచించగల శక్తి, వెరీ గుడ్, ఆలోచించగల శక్తి, ధైర్యం, ఇవన్నీ కరుణ, ఇవన్నీ మనలో ఉన్నటువంటి ఆయుధాలు. మనలో ఉన్నటువంటి ఆయుధాలని మనం ఉపయోగించుకోవాలి. మనకిచ్చాడు దేవుడు, ఆయుధాలు ఇవ్వలేదు. ఆ ఆయుధాలు ఎవరివి? అమ్మవే. అవే కదా మనం ఆ అధ్యాయంలో చదువుకున్నాం. ఎందుకు ఇంతసేపు మనం ఉపోద్ఘాతం చెప్తున్నామంటే ఆ అధ్యాయంలో అంత బాగా చెప్పాడు కాబట్టి. ఆ అధ్యాయంలో చెబుతున్నాడు, బాబు భగవంతుడు నీకు అమోఘమైనటువంటి ఆయుధాలు ఇచ్చాడు. దాటడానికి నీకు ఏనుగులు, గుర్రాలు అని ఏవైతే చెప్పుకుంటామో అటువంటివి అనేక రకాలైనటువంటి మార్గాలు ఇచ్చాడు. కర్మయోగం, భక్తి యోగం, రాజయోగం, ధ్యానయోగం, రకరకాల మార్గాలు నీకు అందించాడు భగవంతుడు. అంటే ఇక్కడ భగవతి అనుకోండి, భగవంతుడు నీకు అన్ని అందించాడు. దాటడానికి మార్గాలు అందించాడు. కర్మయోగము, నువ్వు చేస్తున్నటువంటి పని, సేవా దృక్పథం ద్వారా నువ్వు భగవంతుడికి చేరువవచ్చు. ఏ దేవుడు అవసరం లేదప్పుడు. లేదా మెడిటేషన్, ధ్యానం ద్వారా ఫోకస్ చేసి మనసు నాశనం చేయడం. యోగ చిత్తవృత్తి నిరోధ, ఈ చిత్తవృత్తులను ఆపుకోవడమే యోగము. అది చేసినా కూడా నువ్వు వెళ్ళిపోతావు దేవుడి దగ్గరికి. నెక్స్ట్ భక్తి, భగవంతుడు తప్ప నాకు వేరేది లేదు అని చెప్పి అనన్య భక్తితో గుర్తించడం. నాకేది లేదు అంటే అంటారు చాలా మంది, ఏడ్చేస్తారు, నాకు దేవుడు అంటే చాలా ఇష్టం అండి అని అంటారు. కానీ అది కాదు. నీ పిల్లల కంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమించగలవా లేదా? నీ బంధువుల కంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమించగలవా లేదా? ఎందుకంటే దేవుడు శాశ్వతం. పిల్లలు, చుట్టాలు, బంధువులు, స్నేహితులు వీళ్ళందరూ అశాశ్వతం. మన శరీరమే అశాశ్వతం. కాబట్టి ఈ సత్యాన్ని గుర్తించాలి. కాబట్టి ఏంటంటే మన లోపల శక్తి ఏదైతే ఉందో అదంతా భగవంతుడిదే. అటువంటి మన శరీరంలో ఉన్న రాక్షసులను చంపడానికి మనకే దేవుడు వైట్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్ ఎందుకు ఇచ్చాడు? పోరాడడానికి. అవి తక్కువైనప్పుడే మనం బయట నుంచి ఇంజెక్షన్ చేసుకుంటాం. మనకు లోపలే పోరాడే శక్తి ఉంది, ఇమ్యూనిటీ ఉంటుంది. ఈ వైట్ బ్లడ్ సెల్స్ మంచిగా పోరాడతాయి. కానీ తర్వాత ఏమవుతుంది? అవి సరిపోనప్పుడు మాత్రమే ఎక్స్టర్నల్ గా ఇంజెక్షన్స్ ఇచ్చి మళ్ళీ మనకి పోరాడే శక్తిని ఇస్తారు. యాంటీబయాటిక్స్, బ్యాక్టీరియాని ఎదుర్కొనేటటువంటి శక్తిని ఇస్తారు ఎక్స్ట్రా. ఆ ఎక్స్ట్రా ఇవ్వడమే ఈ స్తోత్రాలు. మనలో ఆల్రెడీ ఉన్నాయి ఇది. ఈ స్తోత్రాలు ఏంటంటే ఇంజెక్షన్స్ లాంటివి. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ఒక్కసారి అడగండి, నేను జవాబు చెప్పి ముందుకెళ్తా. ఎందుకంటే 13వ అధ్యాయంలో మనము ఒక పేజీ దాటిపోయాము. ఈ మాట అర్థమైందా నేనేమన్నాను? పోరాడే శక్తి మనలోనే ఉంది. కానీ మనము పోరాడలేనప్పుడు మనం ఇంజెక్షన్స్ ఎలా అయితే తీసుకుంటామో అదే విధంగా మన లోపలే భగవంతుడు ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి. ఆ ఆయుధాల శక్తి ఒక్కొక్కసారి సరిపోదు. అప్పుడు డోంట్ యు క్విట్, జస్ట్ టేక్ రెస్ట్. అప్పుడు అక్కడి నుంచి యుద్ధం నుంచి బయటకు వచ్చేసేకు, ఆ యుద్ధంలోనే ఉండు, కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ పోరాడు. కాదండి నాకు ఎక్స్ట్రా శక్తి కావాలి, అప్పుడు మాత్రమే ఈ స్తోత్రాలు ఉపయోగపడతాయి. ఈ స్తోత్రాలలో ఏముంది?
ఈ అన్ని స్తోత్రాలలో భగవంతుడి స్వరూపం తప్ప వేరేదేమీ లేదు. భగవంతుడు ఆ బుద్ధి నువ్వే ఇచ్చావు, స్మృతి, శృతి, ధృతి అన్ని నువ్వే ఇచ్చావు. నీకు నేను నమస్కారాలు 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 నమస్కారాలు. సో అన్ని భగవంతుడు అయినప్పుడు నీవేవి కాదు అని చెప్పి గుర్తించడమే స్తోత్రము. అదే సప్తశతిలో మనం అనేక సార్లు తెలుసుకున్నాం. 1, 4, 5, 11 ఈ 4 అధ్యాయాలు ఫస్ట్ డే నుంచి ఇవాళ 7th డే సప్తాహం యజ్ఞం పూర్తయితుంది. ఇవాళ వరకు మనం అవే తెలుసుకుంటున్నాము. దేవుడా, నా లోపల నేను అలసిపోయినప్పుడు నాకు శక్తి నీకు దేవుడా. ఎందుకంటే నా లోపల కప్పినటువంటిది మాయ. మాయ అంటే ఇది అని చెప్పి చెప్పడానికి లేకుండా అయిపోతుంది. సురథుడు గాని సమాధి గాని మాయ పొందారు, అది తెలియటం లేదు. రకరకాల పర్యాయ పదాలతో వాటిని పిలుస్తున్నాం కానీ అసలైనటువంటిది ఇది మాయ అని చెప్పి చెప్పలేం మనం. మహామహా జ్ఞానులు కూడా మాయ లోపల వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఎలాగా శ్రీకృష్ణుడే చెప్తున్నాడు, నా మాయని దాటి వెళ్ళడం సాధ్యం కాదు అని చెప్పి. కానీ భగవంతుడి పైన భక్తి పెట్టిన వాడు ఆ మార్గం నుంచి ఈజీగా దాటుతాడు. కాబట్టి మనము అలా మాయ దాటలేము అనిపించినప్పుడు మాత్రమే మనం ఒక్కసారిగా భగవంతుడిని ప్రార్థించుకుంటాం, దేవుడా నన్ను ఈ మాయ నుంచి బయటపడేయని. అంతేగాని దేవుడా నేనేమి చెయ్యను, నా కోరిక తీర్చు. అది కూడా ఏంటి, కొంతమంది స్తోత్రం చేస్తారు, అది అరగంట అవుతుంది అంటే సార్ ఒక్క శ్లోకం చేస్తే చాలా అని అడుగుతారు. అది కూడా లేదు అంటే ఒక నామం చేస్తే చాలా అంటారు. సరే నామం చేయండి, రోజంతా చేయండి. మళ్ళీ అది చేత కాదు. మళ్ళా ఫోకస్డ్ గా చేయమంటామా, మళ్ళీ అది చేత కాదు. చేసేది ఇంత, ఫలితం ఆశించేది ఇంత. ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్తున్నాను అనుకోకండి, మీకు వేరే ప్రవచనకర్తలు చెప్పరు. మూఢనమ్మకాలు మానేసి ప్రశాంతంగా భగవంతుడితో కనెక్షన్ ఏర్పరచుకోండి. అమ్మవారిని మీరు ఎప్పుడైతే పూజిస్తారో అప్పుడే మీకు ఈ లోకంలో ఉన్న సంపదలు, పై లోకంలో ఉన్న సంపదలు వస్తాయి. ఎందుకంటే మీ లోపల శక్తే, మీ యొక్క శక్తే మీకు సకల సంపదలు ఇస్తుంది. అన్ని చెప్తుంటే వింటున్నాడు అన్నమాట వీడు. సమాధి తర్వాత సురథుడు విని చాలా సంతోషపడతారు. ఆయన పాదాలు పట్టుకుంటారు. నేను రాజ్యము పోగొట్టుకున్నాను, ఆ బాధ నుంచి నాకు ఇప్పుడు ఎలా అయినా సరే నాకు రాజ్యం కావాలి. ఇక్కడ ఈయనున్నాడు, ఈయన పేరేంటి, వైశ్యుడి పేరు సమాధి. ఆయన అంటాడు, ఆయన కూడా అంతే, నేను విసిగిపోయాను, ఈ ఫ్యామిలీతో విసిగిపోయాను. అంటే ఇద్దరు కలిసి సరే అయితే పదండి మనం తపస్సు చేసుకుందాం అని చెప్పేసి ఇద్దరు వెళ్తారు అనమాట. చాలా బాధలో ఉంటారు ఇద్దరు కూడా. సో ఇక్కడ ఏమవుతుందంటే అత్యంత తీవ్రమైనటువంటి శ్రద్ధతో చేస్తారు వీళ్ళు. మనం చేసినటువంటి వ్రతాలు కాదు, శంసిత వ్రతం అంటారు దీన్ని. శంసిత, శమముతో కూడుకున్నటువంటిది, అంటే మనస్సుని పూర్తిగా నిగ్రహించుకున్నటువంటిది. శమముతో గట్టిగా మనం డిసైడ్ చేసుకున్నాము. తీక్షణమైనటువంటి తీవ్రమైనటువంటి అనుష్ఠానం చేస్తూ గొప్ప వ్రతంగా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటారు. ఇద్దరి ముఖాల్లో కూడా కొన్ని రోజులకు తేజస్సు వస్తూ ఉంటుంది. ఎంత సంతోషపడతారో. మనకు కథ ఎలా ప్రారంభమైంది, ఈ దేవి సప్తశతి మేధ అనే ఆయన దగ్గరికి ఒక రాజు ఒక వైశ్యుడు వస్తారని, వారిద్దరూ మేము మాయలో ఉన్నామని తెలుసుకున్నాక అప్పుడు ఆయనకి మొత్తం కథ చెప్తారు. అమ్మవారి కథ చెప్పిన తర్వాత అయిపోయింది. నిన్నటికి శుంభుడు నిశంభుడు చనిపోవడంతో అయిపోయింది. ఈ విధంగా మనలోని దుర్గుణాలన్నింటినీ నాశనం చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తపస్సు చేయాలి. తపస్సు చేస్తారు. ఇద్దరు కూడా కూర్చుని ఇక ఒక నది ఇసుక తేనె దగ్గర కూర్చుని తపస్సు చేస్తూ ఉంటారు అనమాట. ఇక మనస్సు లోపల అమ్మవారు కావాలి అనేటటువంటి కోరిక తప్ప మరి ఏది లేదు. నీళ్ళలో కనుక తలకాయ పెడితే ఆ తలకాయని ఇలా బలవంతంగా తీసి ఇలా బయటికి చూస్తాము. అంత కోరికతోటి వీళ్ళిద్దరు కూడా చేస్తూ ఉంటారు. చేస్తూ ఉంటే అసలు ఎలా అయిపోతారంటే, ముందు ఫస్ట్ ఒకసారి విగ్రహంతో ప్రారంభిస్తారు, తర్వాత మంత్రంతో ప్రారంభిస్తారు, యంత్ర రూపంలో అమ్మవారిని పూజిస్తారు. ఇలా 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 ముందు ఆ మట్టితోటే చేస్తారు. అక్కడేమి విగ్రహాలంటే వీళ్ళకి విగ్రహాలే. అలా చాలా కష్టపడి చేస్తూ ఉంటారు. చేయడం వల్ల ఏమవుతుంది, ఎన్ని రకాలుగా అసలు మా దేవి మంత్రం చదువుతారంటే చదవగానే ఇంకా అసలు ఎట్లా అంటే వాళ్ళకి ఆనందం ఎక్కువైపోయి, ఆ ఆనందంలో ఏమైతుందంటే వాళ్ళు అన్నం తినడం మర్చిపోతారు. వాళ్ళు ఏదో అది తీవ్రంగా చేద్దాము అన్న పద్ధతి కాదు, వాళ్ళు నిజంగానే అన్నం మర్చిపోతారు. ఏదో ఎంత శరీరానికి అవసరమో అంత భోజనం మాత్రమే తీసుకుంటారు. మెల్లమెల్లగా ఆహారం కూడా అవసరం ఉండదు అని అనిపిస్తుంది. ఎందుకంటే నేను శరీరాన్ని కాదు అనేటటువంటి భ్రమ వదిలేసిన తర్వాత ఏమవుతుందంటే మనకు ఆహారం కూడా అవసరం అనిపించదు. మనసులోనే పుష్పాలు చల్లుతున్నారు, ధూప దీపాలు నైవేద్యాలు అన్ని భగవంతుడికి అందిస్తూనే ఉన్నారు. రకరకాల యజ్ఞాలు యాగాలు ఇవన్నీ కూడా మనసులో చేస్తున్నారు, మానసికంగా చేస్తున్నారు. ముందు శారీరకంగా చేసేవాళ్ళు, తర్వాత మానసికంగా చేస్తున్నారు. శరీరంలో ఉన్నటువంటి ఒక్కొక్క భాగాన్ని అమ్మవారికి సమర్పిస్తున్నట్టుగా భావిస్తూ చేశారు. ఒక 2 years అయింది, 1-2 years అయింది. అమ్మవారి రూపం వారి మనసు లోపల ముద్రించుకుపోయింది. ముద్రించుకుపోయిన తర్వాత ఇంకా ఆనందపడిపోతారు. ఇంకా ఆనందపడిపోయి ఎప్పుడైతే నువ్వు కొంత దూరం వెళ్తావో అప్పుడు అక్కడ లైట్ కనిపించిందంటే మరింత దూరం వెళ్తావు. ఖచ్చితంగా కనిపిస్తుంది. సాధకులకు, ప్రతి సాధకుడికి కూడా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఫలితం కనిపించి తీరుతుంది.
అప్పుడు మరింత దూరం మనము ప్రయాణించడానికి అది ఉపయోగపడుతుంది. ఇది గుడ్డి నమ్మకాలతోటి, గుడ్డి పారాయణలతోటి, గుడ్డి నోములతోటి, వ్రతములతోటి రాదు. ఇది ఆలోచన ద్వారా భగవంతుణ్ణి అంతగా పెట్టి నిష్ఠగా చేసినప్పుడు మాత్రమే వస్తుంది. దొరికిన చివరి జన్మ అనుకోని, ఇదే జన్మ చివర అని చెప్పేసి అనుకుని తీవ్రంగా కూడా వీళ్ళు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. ఇప్పుడు చండికాదేవి ప్రత్యక్షమైతుంది. అవగానే ఇంకా అసలు వీళ్ళిద్దరూ ఆనందాన్ని తట్టుకోలేరన్నమాట. తట్టుకోలేక ఎంత సంతోషపడతారో, వారి లోపలే ఉన్నటువంటి భగవంతుణ్ణి వాళ్ళు దర్శించగలుగుతారు అమ్మవారి రూపం లోపల. అప్పుడు అంటాడన్నమాట, మీ ఇద్దరు కూడా చాలా మహోనుభావులు. ఇంత శ్రద్ధ కేవలము 3 సంవత్సరాలలో ఈ స్థాయి పరిణతి రావడం అనేది మాటలు కాదు. 1000 సంవత్సరాలు కూడా కృతయుగం, త్రేతాయుగ, ద్వాపర యుగాలలో తపస్సు చేసిన వాళ్ళకు కూడా ఇంత శక్తి రాదు. మీరు 3 సంవత్సరాలలో ఇంత చేయడం ఏంటి? అసలు మహోన్నతమైనటువంటి పూజలు చేశారు మీరు, అత్యద్భుతమైనటువంటి పూజలు చేశారు. రాజా, నీకు నీ వంశానికి ఎంత మంచి కావాలో అంత మంచి జరుగుతుంది. ఓ వైశ్యుడా, సమాధి, నీకు కూడా కావాల్సినంత సుఖాలు, సంతోషాలు దొరుకుతాయి. నువ్వు మళ్ళీ మీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్తానంటే వెళ్ళొచ్చు. చెప్పండి, మీరు ఇంకా కోరికలు ఏమన్నా ఉంటే చెప్పండి అని చెప్పగానే అప్పుడు సురధుడు అంటాడు అనమాట, అమ్మ నువ్వు అన్నది కరెక్టే, నాకేంటంటే నా శత్రువులని నా శక్తితోటే నేను గెలవాలి. ఏదో హుమ్ ఫట్ అంటే గెలవకూడదు, నేను నా శక్తితో నేను గెలవాలి. నా బలంతో నేను వాళ్ళని గెలిచి నా రాజ్యాన్ని నేను పొందాలి. చూసారా, ఇక్కడ ధర్మ ప్రవర్తన తెలుస్తోంది. నేను చండీ చేశాను, నాకు ఆటోమేటిక్ గా ఒక మ్యాజిక్ జరిగి వచ్చేయాలి అని అనుకోలేదు, నా కష్టంతో రావాలి అని చెప్పేసి అన్నాడు. ఇవన్నీ ఎవరు చెప్పరు, దురదృష్టం. మళ్ళీ నేను అంటున్నందుకు ఏం అనుకోకండి. ఇక్కడ మన శ్రమ, మన ఫలితము కావాలి అంటే శ్రమ అది కావాలి. ఆయన ఏమంటాడు, ఇప్పటికి కూడా దేవుడు తలుచుకుంటే ఒక్క సెకండ్ ఇలా అంతే. కానీ అతను ఏమంటాడు, నా కష్టంతో, నా బలంతో నేను శత్రువులందరినీ జయించాలి అమ్మా. నేను ఇంకా నా రాజ్యాన్ని కొన్ని సంవత్సరాల పాటు ఇంకో జన్మలో కూడా ఇక్కడే రాజునై మా రాజ్యాన్ని ఇంకా మరి ఎవరు దుర్మార్గుల చేతిలో పడకుండా ఉండాలి. కొంతమంది లోపల ఇటువంటి కోరిక ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ సురధుడు అనే మహారాజు కేవలము డబ్బు, రాజ్యము, భోగాలు అనుభవించి చెప్పడం లేదు. ఇది అతను ధర్మపాలన, క్షత్రియులకు ధర్మపాలన చాలా గొప్పది. పూర్వకాలంలో క్షత్రియులు బ్రాహ్మణుల కంటే కూడా గొప్పవాళ్ళుగా ఉండేవాళ్ళు. ఎందుకంటే రాజులుగాను ఉండేవాళ్ళు, వాళ్ళు ఋషులుగాను ఉండేవాళ్ళు. జనకుడి సభకి ఎన్నోసార్లు బ్రాహ్మణులు వచ్చి ఓడిపోతారు. దానికి కారణం ఏంటంటే జనకుడు వీళ్ళందరిలోకి కూడా గొప్పవాడు. శుకబ్రహ్మ వెళ్ళినప్పుడు శుకబ్రహ్మ అనుకుంటాడు, ఈ రాజు నాకేం నేర్పిస్తాడు, జ్ఞానం అని చెప్పి బయట నిలబడతాడు. నాన్న చెప్పాడు కాబట్టి వెళ్తున్నానని నిలబడతాడు బయటలాగా. ద్వారపాలకులు అంటారు, ఎవరు వచ్చారని. అంటే ఇతనికి తెలుసు నేను వచ్చినట్టుగా ఆయనకు తెలుసేమో అని చెప్పి, నేను వచ్చానని చెప్పండి చాలు అంటాడు. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు లోపల నుంచి బయటకు వచ్చి చెప్తారు, మీరు చెప్పిన మాట చెప్పామంటే. ఆయన ఏమన్నారంటే, నేను చచ్చాక రమ్మనండి అన్నాడు. అనగానే అప్పుడు ఇతనికి అర్థమవుతుంది, ఓకే నేను అనేటటువంటి భావన ఇంకా నాలో ఉందని నాకు ఇప్పుడు అర్థమైంది. జనకుడు మామూలు మహానుభావుడు కాదు, మహానుభావులకే మహానుభావుడు అని అప్పుడు అర్థం చేసుకుని అప్పుడు ఆయనని గౌరవించి ఆయన దగ్గర అన్ని విషయాలు తెలుసుకుంటారు. ధర్మం అనేటటువంటిది మనకు కౌశికుడు ధర్మవ్యాధుడు కథ మనము భాగవతంలో తెలుసుకుంటాం. అక్కడ కౌశికుడు కోపం వచ్చి ఒక పక్షిని శపిస్తాడు. చిన్నగా రెట్ట వేసినందుకు శపిస్తే కాలిపోయి చచ్చిపోతుంది. అది చచ్చిపోగానే ఒక ఇంటికి అలాగే భోజనం కోసం భిక్షకి వెళ్తాడు. ఇది మర్చిపోతాడు, తను చంపేసిన సంగతి మర్చిపోతాడు. భిక్షకి వెళ్తాడు ఒక ఇంటికి. వెళ్ళగానే ఆవిడ ఇంతలోకే భర్త వస్తాడు. ముందు భర్త కన్ని సేవ చేసి ఈయనకు వచ్చి భోజనం పెడుతుంది. ఈయన కోపం తెచ్చుకుంటాడు. అతిథికి మర్యాద ఇవ్వాలని తెలియదా అంటే, పెళ్ళైన స్త్రీకి భర్తను ముందు బయట నుంచి వచ్చినటువంటి కష్టపడి అలిసిపోయి వచ్చినటువంటి భర్తకు భోజనం పెట్టడం కంటే అది రెండవ ధర్మం కదా. మీకు అతిథికి రెండవ ధర్మం అంటే ఆయన కోపగించుకోకపోతే మీరు కోపగించుకుంటే ఇక్కడ కాలిపోయే పక్షిని కాదు నేను అని అంటుంది. అనగానే ఆయన షాక్ అయిపోతాడు. ఒక గృహిణికి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందని. అప్పుడు ఆమె కాళ్ళు పట్టుకుంటాడు. అప్పుడు ఆమె అంటుందన్నమాట, నీకు జ్ఞానం కావాలంటే ఓ కౌశిక వెళ్ళి ధర్మ వ్యాధుడు అని ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకో అని చెప్పి. సరే అని చెప్పేసి అక్కడికి వెళ్తాడు. ఇతను వెతుక్కుంటూ వెళ్తే అక్కడ ఒక మటన్ కొట్టు మస్తాన్ ఉంటాడు అనమాట. ఆ మటన్ కొట్టు మస్తాన్ దగ్గర వెయిట్ చేస్తారు. చాలాసేపు వెయిట్ చేశాక అందరికి మాంసం పనిచేసిన తర్వాత అప్పుడు అతను వచ్చి ఏంటి అనగానే అప్పుడు ఇతను దగ్గర రాగానే ఓ గృహిణి పంపించిందా అని చెప్పేసి ఈయనకు మళ్ళీ షాక్ అవుతాడు. ఇంత జ్ఞానం ఎక్కడిది? ధర్మ మార్గంలో వెళ్లే వారికి వచ్చే శక్తి అది గుర్తుంచుకోండి. ధర్మము తప్ప ప్రపంచంలో మరేది లేదు. ఎందుకంటే భగవంతుడు ధర్మస్వరూపుడు. మనం భగవద్గీతలో DAD అని చెప్పి తెలుసుకున్నాము. ధర్మము, అశోచ్వ, ఎప్పుడు ఏడవకుండా ఉండడము. ధైర్యము, ధర్మము, ధైర్యము, అశోచ్వ, ఏడవకుండా ఉండడము.
ఈ 3 మనకు జీవితంలో కావాలి. ధర్మబద్ధంగా లేనప్పుడు కోరికలు కోరుకునే హక్కు లేదు మనకు. నువ్వు కోరికలు కోరుకునే ముందు అనుకో ఒకసారి, నేను తప్పులు చేశానా ఇన్ని రోజుల పాటు, తప్పులు చేశాను, అయితే ముందు ఆ తప్పులన్నింటిని నివారించుకున్న తర్వాతే కోరికలు కోరుకుంటాను అని అనుకుంటే మళ్ళీ జీవితంలో కోరికలు కోరుకోం మనం ఇంకా. ఎందుకంటే తప్పులు చేయకుండా ఉండాలి. అప్పుడు ఎంత అద్భుతంగా మారతామంటే ఆటోమేటిక్ గా ప్రపంచంలో ఉన్నవన్నీ మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. మెకెన్నాస్ గోల్డ్ లో వాడు అందరూ వెళ్తారు గోల్డ్ కోసము, కానీ ఎవడైతే గోల్డ్ వద్దంటాడో వాడికి దొరుకుతుంది గోల్డ్. అదృష్టం ఎప్పుడు కూడా అర్హత ఉన్న వాడికే దొరుకుతుందని గుర్తుంచుకోండి. అక్కడ అర్హత ఉంది వాడికి. సో అదే ఇక్కడ జరుగుతుంది. రాజు ఈయన ధర్మబద్ధంగా పరిపాలించాలనుకుంటున్నాడు. అయ్యో జనాలందరూ బాధపడిపోతున్నారు అనే బాధ లోపల వేరే వాళ్ళ కోసం జీవించడమే నిజమైనటువంటి జీవించడం, అది గుర్తించాడు రాజు. అందుకని ఆయనది ధర్మబద్ధమైన కోరిక. కోరికల కోసం ఆయన చేయలేదు. కొన్ని తరాల పాటు కొందరు వేలాది మంది ఆనందంగా బతకాలి అని చెప్పేసి. సరే మరి ఇతన్ని అడుగుతాడు వైశ్యుణ్ణి, నువ్వేం కావాలయ్యా సమాధి అని. అతను అంటాడు అనమాట, ఇక నాకు నేను నాది అనే భావన పోయిందమ్మా, నాకు ఏమి లేదు, ఇంకా నాకు జ్ఞానం ఏదన్నా మిస్ అయిందేమో తెలీదు, నాకు కొద్దిగా జ్ఞానాన్ని ప్రసాదించు అని చెప్పి. అంతేగాని నా కొడుకులు ఎక్కడున్నారో నేను నిరంతరం ఒక సెల్ ఫోన్ లో చూడగానే అక్కడ వీడియో కాల్ వెళ్ళాలి అని అన్నాడు. ముందు ఆ బంధాల నుంచి బయటపడని వాడు ఎన్ని డైలాగులు కొట్టినా వేస్టే. నేనైనా సరే బంధాలలోంచి బయటపడని వాడు ఎన్ని డైలాగులు కొట్టినా వేస్టే. మనవళ్ళు మనవరాళ్ళు మునిమనవాళ్ళు ఎప్పటికీ ఇంకా కోరికలు తీరేది ఎప్పటికీ. నీ పిల్లలతోని అక్కడికి ఆపు, తప్పదు, పిల్లలది నీ బాధ్యత. అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్తే ఇంకా కోరికలలో వెళ్ళిపోతూనే ఉంటావు. గృహస్థాశ్రమంలోంచి మళ్ళీ ఇంకో గృహస్థాశ్రమంలోకి వెళ్తున్నావు అంతే. పిల్లలను పుట్టించావు, తర్వాత మనవలను పుట్టించావు అంతే. నీ కోరిక నీ జీవితం అంతా పిల్లల్ని మనవలని పెంచడంలో అయిపోతుంది. కాబట్టి అహంకారం మమకారం అనేటటువంటి ఈ సంసారానికి కారణాలు. వాటి నుంచి విడిపోవడమే మోక్షం. మనం స్వతహాగా మోక్ష స్వరూపులమే. కానీ ఏమైందంటే జన్మనెత్తిన తర్వాత అన్ని చూసి మళ్ళీ బంధాల్లో దిగిపోతున్నాం. మనంతట మనమే వెళ్ళి చెట్టును కౌగిలించుకుని ఏడుస్తున్నాం. ఇది ఆలోచించాలి. ఇదే శోకానికి గురవుతోంది. ఇదే మనను శోకానికి గురి చేస్తోంది. కాబట్టి ఏంటంటే ఆవిడ చెప్తుంది అనమాట, అవన్నీ దేవుడిచ్చిన బంధాలే కదా సార్. అవును, నేను టైం ఇస్తాను ఒక్క నిమిషం. సో అప్పుడు ఏమవుతుంది, రాజా నువ్వు నీ కోరిక ప్రకారంగా నువ్వు నీ శత్రువులందరినీ కూడా సంహరించి నీ రాజ్యాన్ని పరిపాలిస్తావు. నువ్వు ధర్మబద్ధంగా ఇవన్నీ కూడా పరిపాలించాలి అనుకుంటున్నావు. నీ రాచరకము, నీ సామ్రాజ్యము, ఇవన్నీ కూడా ఆనందంగా ఉంటావు. నువ్వు సంతోషంగా ఉండకపోవడం ఉండదు. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, నీలాంటి ధర్మపరులు ఇక్కడ ప్రపంచంలో ఉండరు. నువ్వు శరీరం వదిలేసిన తర్వాత కూడా మామూలుగా ఉండవు. సూర్యుడి యొక్క తేజస్సుతోటి నువ్వు సూర్య సావర్ణి అనేటటువంటి మనువు 8వ మనువుగా మారుతావు. ఈ భూమి మొత్తాన్ని కూడా పరిపాలిస్తావు నువ్వు. మ్యాన్, మనువు అంటే మ్యాన్, అటువంటి వాడివి అవుతావు. నువ్వు ధర్మబద్ధమైన వాడివి కాబట్టి ఇలా అందరి క్షేమాన్ని కోరుకున్నావు అని చెప్పేసి వైశ్యుడి దగ్గరికి వస్తారు. వచ్చి నువ్వు కోరినటువంటి కోరిక సరైనటువంటి కోరిక. ఏ వ్యక్తి అయితే తన జీవితంలో కొన్ని సాధించాడో ఆ సాధించిన బంధాల నుంచి విడిపోవాలి అని అనుకోవడమే నిజమైనటువంటి మోక్షము. ఎందుకంటే ఈ బంధములన్నీ కూడా నిన్ను ఇక్కడే ఉంచుతాయి, నిన్ను పరిణతికి తీసుకురావు. కాబట్టి ఆ బంధముల నుంచి నువ్వు వేరుపడాలి. ఈ ఆలోచన నీలో రావడం చాలా కష్టము. ఇది ఎవరిలోనూ రాదు ఈ ఆలోచన. బంధముల నుంచి విడిపడాలని ఎవరు అనుకోరు. మునిమన్న వల్ల తర్వాత ఇంకో 4 జనరేషన్స్ ఉంటే ఆ 4 జనరేషన్స్ కూడా ఆలోచిస్తూనే ఉంటారు. 300 ఏళ్ళు బతికితే 30 జనరేషన్స్ ని మనం ప్రేమిస్తూ ఉంటాం. కాబట్టి వైశ్యుడా, నువ్వు అడిగినటువంటిది చాలా సరైనటువంటిది. ఈ బంధములకు అతీతమైనటువంటిది మోక్షము. బంధములకు అతీతమైనటువంటిది మోక్షము. ఎందుకంటే ఒకే ఒక్క రోజు చాలు మనకి ఇక్కడ ఉన్నటువంటి బంధువులు, మిత్రులు, పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరినీ ఒక్క క్షణంలో వదిలేసి వెళ్ళిపోతాము. కానీ నువ్వది నీ అంతట నువ్వే తెలుసుకుని జ్ఞానాన్ని అడిగావు. నువ్వు జ్ఞానాన్ని అడిగావు కాబట్టి ఇక నీకు చేయవలసినటువంటి కర్మ అనేది ఏది ఉండదు. ఇక నువ్వు స్వర్గంకి వెళ్ళినా, బ్రహ్మలోకంకి వెళ్ళినా, ఏ లోకానికి వెళ్ళినా కూడా నువ్వు విడిపోయి అన్నింటి నుంచి విడిపడి విన్న వాడివి అవుతావు. కానీ మిగతా వాళ్ళు కర్మలు పెంచుకుంటూ ఉంటారు. బంధములకు కర్మ పెరుగుతుంది. కర్మ బంధాలు, బంధాలు కర్మ, కర్మ బంధాలు, వీటితో వచ్చేవి జన్మలు. కర్మ జన్మ, కర్మ జన్మ, కర్మ జన్మ, కర్మ జన్మ. 100 కోట్ల లక్షల కోట్ల బంధాలతో వెళ్ళిపోతూనే ఉంటాము. కాబట్టి ఇది దురదృష్టకరమైనటువంటిది అని చెప్పేసి
ఈ అమ్మవారు అతనికి చెప్తారన్నమాట. చెప్పగానే చాలా సంతోషపడతాడు. సో ఈ విధంగా మార్కండేయ మహర్షి తన శిష్యుడైనటువంటి బుగురేకి చెప్తూ ఉంటాడు ఇవన్నీ కూడా. చూసావా, ఈ విధంగా నేను చెప్పినటువంటి కథ లోపల మేధ అనే ఋషి సురథుడు అండ్ సమాధి అనే వీరిద్దరిని కూడా మహోన్నతులుగా చేశాడు. సురథుడు అంటే మరెవరో కాదు, నీ శరీరమే. నీ శరీరాన్ని అధిరోహించినటువంటి పరబ్రహ్మ స్వరూపం ఏదైతే ఉందో అది ఆత్మ రూపంలో, అదే దుర్గుణాలన్నింటినీ పోగొట్టుకుని నీలోనే ఉన్న ఆయుధాలని, నీలోనే ఉన్న శత్రువులతోని జయించాలి అని నువ్వు కోరుకోవాలి భగవంతుణ్ణి. భగవంతుడా, నా యుద్ధాలు నేనే చేసి గెలవాలి, ఆ శక్తిని నాకివ్వు. నాకు శక్తి తగ్గినప్పుడల్లా నిన్ను నేను ప్రార్థిస్తాను, నువ్వు నాకు శక్తినివ్వు. నువ్వెక్కడో లేవు, నాలోనే ఉన్నావు అని చెప్పి భగవంతుడిని ప్రార్థించాలి. సమాధి, అతడు ఉన్నత స్థానానికి వెళ్ళాడు కాబట్టి ఇంకా బంధాలు కోరుకోలేదు. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి 8వ మెట్టు చివరి మెట్టులో ఉన్నాడు కాబట్టి ఆ వైశ్యుడు ఇక మరేది కూడా కోరుకోలేదు. అత్యద్భుతమైనటువంటి లోకానికి వెళ్ళిపోయాడు, మోక్షానికి వెళ్ళిపోయాడు. మహోన్నతమైనటువంటిది, మహోన్నతమైనటువంటి కథ. అందుకోసమనే మనకు ఈ సావర్ణి అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ సావర్ణి 7 వైవస్వత మన్వంతరం అయినాక 8, 9, 10, 11, 12, 13, 14 అందరూ కూడా సావర్ణి 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 అని వస్తుంది. ఈ విధంగా దేవి సప్తశతిని మనము పూర్తి చేసుకున్నాము. ఇందులో ఉన్నటువంటి మొత్తం శ్లోకాలు 535. ఇందులోపల సగం సగం శ్లోకాలు ఏవైతే ఉంటాయో ఆ సగం సగం శ్లోకాలు కొన్ని, తర్వాత ఇందులోపల ఉవాచ 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 అని వచ్చినవి, నమస్తస్యై నమస్తస్యై అని వచ్చినవి, ఇవన్నీ కూడా కలుపుకుంటే మొత్తము 700 శ్లోకాలు. అంటే అర్ధ శ్లోకాలు ఒక 42 ఇచ్చారు, ఉవాచ అనేటటువంటి శ్లోకాలు ఒక 57, నమస్తస్యై 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 ఇలా అనే వాటిని అవదానాలు అంటారు. అవదానములు, ఈ అవదానములు ఇవన్నీ ఒక 66 ఉంటాయి. ఆ 66 అవన్నీ కలుపుకుంటే మొత్తం 700 సంఖ్యకి తీసుకొచ్చి ముగించారు. ఇప్పుడు మనము అత్యద్భుతమైనటువంటి చండీ సప్తశతి లోపల బంధములను వదలడము, కర్మను సరిగా చేయడము, ఈ 2 కూడా నేర్చుకున్నాము. రెండు వ్యతిరేకమైనటువంటి భావాల్లాగా అనిపించినప్పటికీ కూడా ధర్మబద్ధమైనటువంటి కర్మ చేయడం ద్వారా ఒకతను మహానుభావుడైనటువంటి ప్రభువులాగా మారిపోయాడు. ఇంకొక అతను ఏమయ్యాడు, ఇవన్నీ కూడా కాదు, సరైనటువంటి వైరాగ్యం ద్వారా భగవంతుడిలో కలిసిపోయాడు. ఈ 2 కూడా అమ్మవారి ఈ దేవి మహాత్యం అనేటటువంటిది మేధా దగ్గర వినడం వల్ల వారి లోపల మార్పు వచ్చి మహోన్నతమైనటువంటి ఫలితాలు పొందారు. నిజమైనటువంటి ఫలితాలు అంటే అవి, నా కొడుకు సీటు రావాలి, నా కూతురుకు పెళ్లి కావాలి, నా మనవడికి పెళ్లి కావాలి, నాకు 2వ పెళ్లి కావాలి, ఇవన్నీ కూడా తప్పు. అటువంటి ఆలోచనల నుంచి బయటపడి భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రేమించడం ద్వారా ఆయనను మనము పొందగలుగుతాము. జై శ్రీకృష్ణ. మనం ధ్యానం ప్రారంభించుకునే ముందు ఇవాళ ధ్యానం చిన్నదే, నిన్న తెలుసుకున్నాం చాలా పాయింట్లు. ధ్యానంలో ఏం లేదు, స్తోత్రంనే ధ్యానం లాగా చేసుకుంటాం, అప్పుడైతే మనకు ధ్యానం చేయడం సులభమవుతుంది అన్నమాట. వండర్ఫుల్. చాలా అద్భుతమైనటువంటి చండీ సప్తశతిని మనం ఈ రోజు పూర్తి చేసుకున్నాము. చాలా సంతోషంగా ఉంది. కానీ మన లోపల ఆ పరిణతి మాత్రము తప్పక రావాలి అన్నటువంటి సత్యాన్ని అందరూ కూడా గుర్తించాలి. జై శ్రీకృష్ణ. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు ప్రశ్నలు తీసుకుందాము. తర్వాత మనం ధ్యాన రూపం లోపల ఇంకొక 5-10 నిమిషాల పాటు 11వ అధ్యాయం తెలుసుకుంటాం. 1, 4, 5, 11 ఈ 4 అధ్యాయాలు కూడా మనస్ఫూర్తిగా గుండెల నిండుగా చేస్తూ అర్థం కూడా చెప్పుకున్నాం. మనం ప్రతి దాన్ని అర్థం చెప్పుకున్నాము, ప్రతి దానికి మనము విడదీసి చెప్పుకున్నాము. ధ్యాన రూపంలో 2 అధ్యాయాలు చెప్పుకున్నాము. ఇవాళ మరోటి ధ్యానంలో చెప్పుకోబోతున్నాము. ఓపిక ఉన్న వాళ్ళు ధ్యానంలో వినండి, మామూలుగా చదువుకోండి. ఓపిక లేని వాళ్ళు ధ్యానం పాయింట్స్ విని వాటిని గుర్తుంచుకుని రిపీట్ చేస్తూ ఉండండి, సరిపోతుంది. ఎందుకంటే భగవంతుడి తత్వం తెలియడం ఇంపార్టెంట్. నేను మళ్ళీ చెప్తున్నా, పురాణంలో 2 విషయాలు ఉంటాయి. ఒకటేమో కథ వెనుక సందేశం, ఇది మొదటి భాగం. రెండవది ఏంటంటే స్తోత్రం, ఇది డైరెక్ట్ గా దేవుడిని పూజ చేయడం. దేవుడా, నువ్వు అన్ని చోట్ల వ్యాపించావు, మా లోపల శక్తి రూపంలో ఉన్నావు, మా కళ్ళల్లో ఉన్నది నువ్వే, మా చెవులలో ఉన్నది నువ్వే, మాకు నడక నేర్పించింది నువ్వే, మా జ్ఞానం ఇచ్చింది నువ్వే, మాకు మనస్సు ఇచ్చింది నువ్వే. ఇది 2వ భాగం. సో మళ్ళీ చెప్తున్నాను, 2 భాగాలు. ఒకటేమో కథల ద్వారా తత్వము, రెండవది స్తోత్రం ద్వారా భగవంతుని పూజించడము. 1, 4, 5, 11 ఏవైతే ఉన్నాయో ఇవి స్తోత్రము. డైరెక్ట్ గా వేదాలలోంచి చిన్న మార్పులు చేయడం ద్వారా స్తోత్ర రూపంలో తీసుకున్నాం. మిగతా అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి లోపల కథ ఉంటుంది. ఆ కథ వెనుక మళ్ళీ
మనం చెప్పుకున్నటువంటి సందేశం ఉండి, ఆ సందేశాన్ని మనం సరిగా తీసుకున్నట్లయితే చండి అంటే అత్యంత తీవ్రమైన చండ శాసనుడు, చండ ప్రచండంగా వేడి సూర్యుడి ఎండ ఇలా ఉంది, అబ్బో అతడు చండ శాసనుడు అంటే బాగా కోపం, అంటే తీవ్రమైనటువంటి శాసనాలు ఇచ్చేవాడు, ఉత్త శాసనాలు ఇచ్చేవాడు కాదు. సో అటువంటిది చండి అంటే ఏంటంటే అన్నిటికంటే కూడా సర్వశక్తిమంతమైన, వేదానికి సమానమైనటువంటి జ్ఞానం ఇందులోపల అత్యంత తక్కువ శ్లోకాలలో 700 శ్లోకాలు కావు, 700 శ్లోకాలు అనుకుందాం ప్రస్తుతానికి, అందులోపల మనము నేర్చుకుందాం. జై శ్రీకృష్ణ. ఇప్పుడు ప్రశ్నలు, తర్వాత మనకు ధ్యానం ఒక 5 నిమిషాలు. సార్ ఇప్పుడు ఒక డౌట్ వచ్చిందండి. చెప్పండి. ఈ గీతా ప్రెస్ వాళ్ళది ఈ బుక్ కొనుక్కున్నామండి. దీనిలో పేజీ నంబర్ 12లో ఒక చోట ఇచ్చారండి, కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతాన భవతి అని. ఆ జగన్మాతను ప్రార్థిస్తూ అటు మోక్షాపేక్షను కానీ ఇటు సాంసారిక సుఖాపేక్షను కానీ కోరకుండా అంటున్నారు. మోక్షాపేక్ష కానీ సాంసారిక సుఖాపేక్షను కానీ కోరకుండా, ఈ రెండింటి ఉచ్చులో పడనీయకుండా అజ్ఞానులమైన మమ్మలను నీ స్మృతి పథమున నడిచినట్లుగాను నిరంతరము నిన్నే స్మరించినట్లుగాను కాపాడుము తల్లి అని అమ్మవారిని యాచించదము కాక అని ఉందండి. అది ఎందుకు అట్లా ఉందో నాకు అర్థం కాలే. అంటే భక్తి మార్గం మనకు 3 మార్గాలు ఉంటాయంటే కదా, ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే భక్తి మార్గానికి ఎక్కువ ఫోకస్ చేశారు. భక్తి మార్గం అంటే ఏంటి? అమ్మవారిని ప్రార్థించి నీ పైన భక్తి నాకు వినండి ఒకసారి, నీ పైన భక్తి నాకు అవసరము, నాకు ఇంకా ఏమీ వద్దు, నీ పైన భక్తి ఉంటే చాలు. చాలా మంది ఏమంటారు, నాకు జన్మలు వచ్చినా సరే, కానీ ఆ చీమ జన్మ దోమ జన్మ ఏమొచ్చినా సరే, కానీ భగవంతుడా నిన్ను ప్రార్థించేటటువంటి బుద్ధి నాకు ఇస్తే చాలు అంటారు. దాన్ని భక్తి మార్గం. ఆ మాట చెప్పినది ఏదైతే ఉందో అది చండీ సప్తశతి అంతర్గతంగా చెప్పినది కాదు. కాకపోతే ఏంటంటే భగవంతుడి పైన భక్తి పెంచడం కోసం అని చెప్పేసి చెప్పింది. అందుకే కుపుత్రో భవతి కుమాతో నభవతి అంటే ఏంటి, చెడ్డ పిల్లలు ఉంటారు కానీ తల్లి చెడ్డది ఉండదు అని చెప్పి చెప్పడం. కాబట్టి నువ్వు చాలా మంచిదానివి, నిన్ను పూజించగలిగేది అన్నిసార్లు నాకుంటే నాకు ఈ మోక్షము ఈ కర్మలు ఇవేవి నాకు అవసరం లేదు, నీ పైన ప్రేమ ఉంటే చాలు అని చెప్పి భక్తి మార్గాన్ని అక్కడ ఉచ్చరించడం జరిగింది. అన్ని మార్గాలు కూడా తీసుకెళ్లేది ఒకే స్థాయికి, అది మోక్షమే. జై శ్రీకృష్ణ. ధన్యవాదాలండి. జై శ్రీకృష్ణ. ఇంకా ఇద్దరు ముగ్గురు చేయలేపారు, వాళ్ళని అన్మ్యూట్ చేస్తున్నాను. చెప్పండి. సార్ మీరు మాత్రము ఈ వీడియోస్ ఏమీ డిలీట్ చేయబాకండి. నేను 3-4 days తర్వాత ఫాలో అవుతానికి స్టార్ట్ చేశాను. బట్ నైట్ 9 o'clock నుంచి కాబట్టి నాకు కుదరటం లేదు. కానీ మార్నింగ్ లెగిసి పూజకి అన్ని అరేంజ్ చేసుకుంటూ మీ వీడియోస్ వింటూ చేస్తుంటే ఎంతో అంత బాగుందండి, చాలా బాగుంది. అసలు ఆ నాలెడ్జ్ ఏమంటారు, ఏదో మెకానికల్ గా చేసే పూజ కన్నా మీరు చెప్పే విధానము మనుషుల యొక్క మెంటాలిటీకి అంత రిలేట్ చేస్తూ ఈ చెప్పటం అనేది చాలా చాలా బాగుందండి. చాలా ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. మీ తరఫున ఈ వీడియో తరఫున శర్మ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను సార్. చాలా బాగా రాశారు శర్మ గారు. అందరూ రాయాలి, యాక్చువల్ గా అందరూ రాయాలి. అది అసలు శర్మ గారు రాశారు చాలా అద్భుతంగాను. అందరూ కూడా ఒకసారి చూడండి, అది రాయండి తప్పక. చాలా బాగా రాశారు. తర్వాత మీ RSS ప్రోగ్రామ్ కూడా విన్నాను సార్, చాలా బాగుంది, అన్ని బాగుంది. దీని తరఫున శర్మ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటాను సార్. జై శ్రీకృష్ణ. ఆయన శర్మ గారు ఇదే కాదు, ఇంతకు ముందు ప్రవచనాలకు కూడా అద్భుతమైన నోట్స్ రాశారు. రాధిక కూడా నోట్స్ రాశారు. మీరు కూడా చాలా సార్లు రాశారు.
అందరూ కూడా చాలా అద్భుతమైన, అంటే నేను ఏమంటానంటే రాయకపోతే గుర్తుంచుకో. ఏమవుతుందంటే ఏదో సరదాగా ఇది కూడా యాంత్రికం అవ్వకూడదు. ఎనీవే ధన్యవాదాలు సార్ అందరికి, మీ అందరికీ కూడా అంతా ధన్యవాదాలు. మీరు చెప్పిన దానికి రాసింది కొద్దిగా వాళ్ళు యాడ్ మొత్తం చేశాను చదివాను సార్, అంతే, సార్ నా రాసింది. గొప్పతనం ఏం లేదు. శర్మ మీరు గారు చెప్పిన సారీ, విషయాలనే శర్మ విశదీకరించాను. జై శ్రీకృష్ణ. అవును సార్, చాలా బాగుంది, నేను చూశాను, నోట్స్ బాగుంది, వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్. జై శ్రీకృష్ణ. బాగా ఇంకెవరైనా ప్రశ్న? రాశారు, చాలా బాగుంది. జై శ్రీకృష్ణ. ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? మళ్ళీ మనం ధ్యానం చేసుకోవాలి. ప్రశ్నలకి చెప్తే మనం 11th చాప్టర్ కూడా పూర్తి చేసుకుంటే ఇంకా ఈ 3 రోజుల పాటు సాధన హడావిడి పడకండి. హడావిడి, ఒక రోజు తిండి లేకపోతే ఏమైంది, ఒక రోజు నిద్రకి హడావిడి, ఎందుకు ఇంత హడావిడి పడతారు జీవితంలో? ఏవి మీతోటి రావు, గుర్తుంచుకోండి. మీ భోజనం మీతోటి రాదు, మీ భార్యాభర్తలు మీతోటి రాదు, మీ నిద్ర మీతోటి రాదు, మీ పిల్లలు మీతోటి రారు. ఎందుకు ఈ హడావిడి, ఎందుకు ఈ గోలలు, ఎందుకు ఈ టెన్షన్స్? ప్రశాంతంగా కూర్చోండి. రాత్రంతా మనం మా కవులు చెప్పుకుంటూ కూర్చుందాం, నో ప్రాబ్లం. అలా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. ఎందుకు అనవసరమైనటువంటి టెన్షన్స్ నెత్తి మీద పెట్టుకుని, ఎందుకు అంతంత హడావిడి? మీకు ఒక మంత్రం చదివితే ఏమీ రాదు, నేను చెప్తున్నా. మీకు అర్థం చేసుకోకుండా ఎంత చదివి లాభం ఏమిటి? జై శ్రీకృష్ణ. ప్రశ్నలు? ఓకే, జై శ్రీకృష్ణ. ఇప్పుడు మనము 11వ అధ్యాయాన్ని ధ్యాన రూపం లోపల చేసుకుంటాము. ఇవాళ లైట్ తీయను, మీకు మీరు లైట్ తీసుకోండి కావాలంటే. రోజు మా అబ్బాయి ఉండి లైట్ తీసేవాడు, ఇవాళ వాడు బయట ఉన్నాడు. సో అందువల్ల నేను మళ్ళీ లేచి లైట్ తీయడం ఎందుకు అని చెప్పి, ఓకేనా? అందరూ కూడా ఒకసారి జాగ్రత్తగా మనము వింటే 11వ అధ్యాయం లోపల మళ్ళీ భగవంతుణ్ణి ప్రార్థించడం అంటూ జరిగింది. ఆ ప్రార్థనని మళ్ళీ మనము చక్కగా తెలుసుకుందాం. ఓకే, ఆ ప్రార్థనని తెలుసుకున్నాక ఈ ప్రార్థనని మీరు ఏం చేస్తారంటే ఇదే ధ్యానంలో ఉపయోగించండి. ఇంకా మీరు స్తోత్రం చదివిన దాంతో సమానం. అర్థం చేసుకోవడమే. స్తోత్రం అంటే ఏంటి? భగవంతుణ్ణి స్తుతి చేయడం. స్తుతి అంటే ఏంటి? పొగడ్డం. ఎందుకోసం పొగడాలి? మనకిచ్చినటువంటి శక్తులన్నీ భగవంతుడివే. కాబట్టి భగవంతుడి శక్తుల్ని నేను గుర్తించాను అని చెప్పి చెప్పడం, అంతే. పడ్డ కష్టమంతా కూడా ఒక తండ్రికి పిల్లవాడు వచ్చి, నాన్న నువ్వు ఇలా చేసావని అంటే అన్ని కష్టాలు మర్చిపోతారు తల్లిదండ్రులు. మొత్తం అన్ని రోజులు జీవితాంతము పడ్డటువంటి కష్టాలన్నీ కూడా మనం మర్చిపోతాం. అదే విధంగా భగవంతుణ్ణి మనం చేసినటువంటి స్తుతి వల్ల ఒక్కసారి అర్థం చేసుకోండి, యూనివర్సల్ ఎనర్జీ అనేది ఏదైతే ఉందో అది ప్రతి చోట ఉంది. దాన్ని ఎప్పుడూ కూడా మనము ప్రకృతితో పాటుగా నడుస్తూ ఉండాలి, ప్రకృతితో సహజీవనం చేస్తూ వెళ్ళాలి ముందుకి. ఎందుకంటే మనం అంతా కూడా ఒక ఉల్లంఘించలేనటువంటి తెలియని ఒక ప్రకృతి శక్తులతో ఉన్నాము. అవి ఎటు తీసుకెళ్తే, ఏ ధర్మ మార్గంలో తీసుకెళ్తే ఆ ధర్మ మార్గంలో మనం నడుస్తూ వెళ్తే మంచి ఫలితాలు ఆటోమేటిక్ గా వస్తాయి. యద్భావం తద్భవతి. మీరు వద్దనుకున్నా అప్పుడు మీకు మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. మీరు అప్పుడు పట్టించుకోరు. అప్పటిదాకా చిన్న చిన్నవే, పిల్లలు, మనవళ్ళు, మనవరాలు, పిచ్చివి, ఇవన్నీ పేరంటాళ్ళు, అవన్నీ మీకు ఆటోమేటిక్ గా వచ్చేస్తూ ఉంటాయి. మీరు పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అన్ని మిమ్మల్ని అనుసరిస్తూ వస్తూ ఉంటాయి. భగవతి ఆర్తులు, అర్థార్థులు, జ్ఞానులు, జిజ్ఞాసులు అందరినీ కూడా కాపాడేది నువ్వే. కానీ జీవితంలో ప్రతి సమస్య కూడా నన్ను ఒక ఆర్తికి, ఒక బాధకు, ఒక ఆపద నుంచి భగవంతుని కోరాలనే కోరికని కలిగిస్తుంది. వాటి నుంచి రక్షించేది నువ్వే. ఆ కష్టాలన్నింటినీ తొలగించేది నువ్వే కదా. కాబట్టి ప్రకృతి అంతా కూడా ఆవరించి ఉన్నటువంటి ఓ చైతన్య శక్తి రూపంలో ఉన్న తల్లి, నువ్వు ప్రసన్నురాలై నన్ను అనుగ్రహించు. మా విశ్వమే, అన్ని విశ్వములను, విశ్వములకే ఈశ్వరివి నువ్వు. మా బ్రహ్మాండమే కాకుండా అనేక బ్రహ్మాండములను కూడా నీ చెప్పు చేతులలో ఉంచుకున్నావు తల్లి.
చరాచర జీవరాశులన్నిటికీ కూడా మూలము నువ్వే. నువ్వే రానివి, నువ్వే సామ్రాజ్ఞివి. నువ్వు రక్షించాలి తల్లి మమ్మల్ని. మేము ఆర్తిగా నేను అడగకపోతే నువ్వు మమ్మల్ని గుర్తించవు. మేము స్వయం సమృద్ధి సాధించామనుకుంటావు. కాబట్టి మేము కనీసం ఆపద వచ్చినప్పుడల్లా నిన్ను ప్రార్థిస్తాం తల్లి. ఆపద వచ్చినప్పుడల్లా నిన్ను పూజిస్తాం. కనీసం అదొక అవకాశంగా భావిస్తాం. ఎప్పుడైతే పిల్లవాడు బాధపడతాడో తల్లి ఎక్కడున్నా వస్తుంది. అదేవిధంగా నాకు కష్టం వచ్చిన ప్రతిసారి కూడా నువ్వు నా దగ్గరికి వచ్చి నన్ను కాపాడతావు. ఆ విధంగానైనా కూడా నీలో ఉన్న చైతన్యాన్ని, నీలో ఉన్న శక్తిని నేను స్వీకరిస్తాను తల్లి. అమోఘమైనటువంటిది నీ పరాక్రమము. విశ్వరూపంలో ప్రపంచమంతా వ్యాపించి ఉన్నావు. త్రివిక్రముడుగా విష్ణుమూర్తి రూపంలో వ్యాపించి ఉన్నావు. దుర్గమ మార్గంలో మాకు దుర్గవై ఉన్నావు. పృథ్వీ రూపంలో నువ్వే ఉన్నావు. సమస్త జగత్తుకు కూడా నువ్వే ధరిస్తూ ఆధారమై ఉన్నావు తల్లి. నువ్వు లేకపోతే మేమంతా ఉండగలమా? నువ్వే జలస్వరూపంలో ఉన్నావు. మా అందరి దాహాన్ని కూడా తీరుస్తున్నావు. మమ్మల్ని అందరినీ కూడా ఆ రకంగా పోషిస్తున్నావు. బలమైనటువంటి దానివి. మాలో ఉన్నటువంటి ప్రతి శక్తి నీదే. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, ధ్యానశక్తి అన్నీ కూడా నీవే. మాలో కోరిక నీ నుంచే వస్తుంది. ఆ కోరికకు సాధ్యం చేయగలిగే జ్ఞానము, అది నెరవేర్చుకోవడానికి కావలసినటువంటి శారీరక శక్తి నువ్వే ఇస్తావు తల్లి. మరి అటువంటిప్పుడు మాయ రూపంలో కూడా నువ్వు ఉన్నావు కదా. మమ్మల్ని అందరినీ మోహింపజేస్తున్నావు. ప్రకృతి గుణాలైనటువంటి సాత్విక, రాజసిక, తామసిక గుణాలు మా పైన కప్పుతున్నావు తల్లి. అందువల్ల నిన్ను తెలుసుకోవడం కష్టమవుతుంది. కానీ నిజమైనటువంటి భక్తి కనుక మాకున్నట్లయితే మేము ఈ ప్రకృతి నుంచి బయటపడి ముక్తిని సాధించగలం తల్లి. నాకు ఖచ్చితమైనటువంటి నమ్మకం ఉన్నది. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రూపంలో కూడా నీవే తల్లి. అన్ని రూపంలో కూడా నీవే. ప్రకృతిలో తల్లి రూపంలో అన్నిటినీ చూడడము మాకు అలవాటు. ఈ విశ్వమంతా కూడా తల్లి అయినటువంటి నీతోనే ఉంది. స్తోత్రం చేయాలంటే ఇంకా ఎవరిని స్తోత్రించగలం మేము? నిన్ను తప్ప. నీకైనా అన్యమైనటువంటిది ఇంకా ఈ ప్రపంచంలో ఏమీ లేదు. మా అందరి రూపంలో ఉన్నటువంటి దానివి నువ్వే తల్లి. వెలుతురు నువ్వే తల్లి. సుఖాలు, వీటిని మేము స్వర్గం అని పిలుస్తాం తల్లి. అది ఇచ్చేది నువ్వే. వీటికి అతీతమైనటువంటి బంధనముల నుంచి విడుదల చేసే శక్తి అయినటువంటి మోక్షమును కూడా నువ్వే ఇస్తావు. అన్నీ నువ్వే. నిన్ను స్తుతించడానికి ఇక మాకు ఏ విధంగా యోగ్యత ఉంది? మా హృదయంలో, మా బుద్ధి రూపంలో నువ్వే ఉన్నావు తల్లి. నీకు నమస్కారం. నువ్వే కాలస్వరూపివి. కాలంలో అత్యంత చిన్న భాగం, కాష్టము, అక్కడి నుంచి మొదలెట్టి అహోరాత్రము, వారము, పక్షము, మాసము, సంవత్సరము, యుగము, మహాయుగము, కల్పములు, ఇలా వివిధ రూపాలుగా మార్చడంలో, మమ్మల్ని సృష్టించడంలో, మమ్మల్ని సంహరించడంలో, అనగా లయం చేసుకోవడంలో సమర్థురాలైనటువంటి లక్ష్మీ స్వరూపమైనటువంటి తల్లి, నీకు నేను హృదయపూర్వకంగా మరోసారి నమస్కారములు అర్పించుకుంటున్నాను. నారాయణి, నువ్వు ఆనంద స్వరూపిణివి. ఆనందమునకు వ్యతిరేక పదము లేదు. మేమంతా కూడా ఆనంద స్వరూపులమే, చైతన్య స్వరూపులమే. నిన్ను శరణు పొందితే చాలు. నీకు 3 కన్నులున్నాయి తల్లి. సూర్యుడు, చంద్రుడు, అగ్ని
ఇదే మా శరీరాన్ని 3 భాగాలుగా చేసింది. తల వరకు సూర్యుడు, నడుము వరకు చంద్రుడు, కింద పాదముల వరకు అగ్ని రూపంలో మా శరీరం అంతా వ్యాపించి ఉంది. స్వచ్ఛమైన గోరి అంటే ఎరుపు గౌరీ తల్లివి నువ్వే. అటువంటి నీకు నమస్కారం. భగవంతుడు అనగా సృష్టి స్థితి లయల సామర్థ్యం ఉన్నటువంటి వాడు. ఆ లక్షణాలు నీకున్నాయి. సృష్టికి పూర్వం ఎవరున్నారు? మరి సృష్టి జరిగిన తర్వాత నువ్వు ఉన్నావు, స్థితి లయము. మరి సృష్టికి పూర్వం ఎవరున్నారు తల్లి? ఇప్పుడు అర్థమైంది, అది కూడా నువ్వే. త్రిగుణాలు నీ లోపల లేవు, మేము మాత్రమే త్రిగుణాలకు లోనవుతున్నాము. సాత్విక, రాజసిక, తామసిక గుణాలని. నీకు మళ్ళీ మళ్ళీ నమస్కారాలు చేస్తున్నాను తల్లి. మాయలో ఉన్న వాళ్ళని నువ్వు తప్పక దాటిస్తావు. నిన్ను శరణు శరణు అని చెప్పేసి రక్షణ కోసమై నీ దగ్గరికి వస్తున్నాను తల్లి. మా అందరి బాధలు తొలగించాలి. దయ అనేటటువంటి గుణము మాలో ఉంది. అది నీ లక్షణం తల్లి. ఆ దయ అనే గుణం ద్వారా మమ్మల్ని ఈ కష్టంల నుంచి బయటపడేయాలి. నువ్వు రకరకాల ఆయుధముల ద్వారా, అనేక భగవంతుల శక్తుల ద్వారా దుష్ట శక్తులను నిర్మూలించావు. బ్రాహ్మణి రూపంలో కమండలంలో ఉన్నటువంటి నీటితో శత్రువులను సంహరించావు, భస్మీపటలం చేసేసావు. పరమేశ్వరుడి శక్తితో త్రిశూలాన్ని ధరించి, తల దగ్గర ఒక చంద్రరేఖను, కంఠంలో సర్పాన్ని ధరించి, నంది వాహనంలో కూడా సంచరిస్తావు తల్లి నువ్వు. నీకు నమస్కారం. కుమారస్వామి, ఆయన శక్తి రూపం నువ్వే తల్లి. నెమళ్ళ చేత, కోళ్ల చేత ఆవరింపబడిన దానివి నువ్వే. శంఖచక్ర గదా ధనుస్సు అనేటటువంటి 4 ఆయుధాలు ధరించినటువంటి వైష్ణవి రూపంలో ఉన్నది కూడా నువ్వే. కనిపిస్తున్నావు నా కళ్ళ ఎదురుగా. నువ్వే విష్ణుమూర్తి స్వరూపం కనిపిస్తుంది తల్లి. నీ రూపం కనిపిస్తుంది. భయంకరమైనటువంటి సుదర్శన చక్రం అలా తిరుగుతుంది నీ చేతుల్లో. ఈ పృథ్వీ అంతా కూడా ధరించినటువంటి దానివి నీ కోరల పైన. వరాహ రూపం, ఆ వారాహి తల్లివి నువ్వే. చాలా సంతోషంగా ఉంది తల్లి. సగము మనిషి, సగం సింహము అయినటువంటి నారసింహ రూపంతో క్రూరమైనటువంటి రాక్షసులను, నాలోనే ఉన్నటువంటి రాక్షసులను, నాలోనే ఉన్నటువంటి అహంకారంను, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలను నాశనం చేయి తల్లి. ఓ నారసింహి, ముల్లోకాలను రక్షించాలనేటటువంటి దయ కలిగి ఉన్నావు. కరుణ నీ లోపల ఉంది తల్లి. రక్షించు మమ్మల్ని. ఐంద్రి రూపంలో, ఇంద్రాణి రూపంలో నువ్వు కిరీటం, తీక్షణమైనటువంటి వజ్రాయుధము దదీచి నీకు అందించాడు ఆ వజ్రాయుధాన్ని. 1000 కన్నులతో ఈ ప్రపంచం అంతా కూడా నువ్వు చూస్తున్నావు. నువ్వు వృత్రాసురుడిని కూడా వజ్రాయుధంతోనే సంహరించావు. మా లోపల చెడును సంహరించు తల్లి. శివుణ్ణి దూతగా పంపించావు. ఓ కౌశికీదేవి, మమ్మల్ని రక్షించు. భయంకరమైన కాళీ రూపం కలదానివి తల్లి. తీక్షణమైనటువంటి కంఠము కూడా కలిగినటువంటి దానివి తల్లి. నీకు నమస్కారం. ఓ కాళికాదేవి, కోరలు, మెడ లోపల కపాలం మాల, ఇవన్నీ ధరించి ఒక భయంకర రూపము కూడా మేము కళ్ళ ముందు కనిపిస్తుంది తల్లి. సౌమ్య రూపము, భయంకర రూపము, 2 రూపాలు కూడా కనిపిస్తున్నాయి తల్లి. ఓ విష్ణుపత్ని, ఓ లజ్జా స్వరూపిణి, ఓ శ్రద్ధా స్వరూపిణి, ఓ స్వధా స్వరూపిణి, ఓ స్వాహ స్వరూపిణి, ఓ మాయా స్వరూపిణి, ఓ విద్యా స్వరూపిణి, సర్వస్వరూపిణి నువ్వే తల్లి. ప్రపంచం మొత్తానికి కూడా సామ్రాజ్యం నువ్వే. సర్వశక్తి మంత్రాలవు. భగము అంటే 6 సంపదలు. అన్ని సంపదలు నీ లోపల పుష్కలంగా ఉన్నాయి. అన్ని భయముల నుంచి మమ్మల్ని కాపాడు తల్లి. భయంకరమైనటువంటి రాక్షసులను మట్టిపెట్టగల ఆ త్రిశూలము నన్ను అన్ని భయముల నుంచి, భేదముల నుంచి కాపాడేలాగా చేయి తల్లి.
కాళీ నీకు నమస్కారం. ఏ ఘంటానాదంతో రాక్షసుల తేజస్సంతా నాశనం అవుతుందో ఆ ఘంటానాదము నన్ను కాపాడాలి, ఎందుకంటే నువ్వు తల్లివి. ఆ ఘంటానాదం ద్వారా నా లోపల చెడు నాశనం అయిపోవాలి. రాక్షసుల రక్తము ఏ విధంగానైతే నువ్వు పూసుకొని ఉంటావో అలా ప్రకాశవంతం వెలుగుతూ ఉంటావు. ఆ ఖడ్గం ఏదైతే ఉందో అది మమ్మల్ని రక్షించడానికి ఉపయోగించు తల్లి. నా లోపల ఉన్న చెడుని నేను సమూలంగా ఖండించేలాగా చేయి తల్లి. నువ్వు మా పూజల ద్వారా, మా స్తోత్రముల ద్వారా, నిన్ను సరిగా గుర్తించడం ద్వారా మా రోగాలని, మా ఉపద్రవాలను ఇవన్నిటిని కూడా పోగొట్టగలవు. కానీ మేము ధర్మ మార్గంలో వెళ్ళకపోతే క్రోధం కూడా తెచ్చుకోగలవు తల్లి. అప్పుడు మమ్మల్ని నశింపజేయగలవు కూడాను. కాబట్టి ధర్మ మార్గంలో వెళ్తూ నిన్ను శరణు పొందుతాం తల్లి. నిన్ను ఆశ్రయించినట్లయితే చాలు. ఓ భగవతి, ఓ అంబికామాత, ఓ కాళీ, ఓ దుర్గా, ఓ సరస్వతి, ఓ లక్ష్మి, ఓ భువనేశ్వరి, ఓ తారా, ఓ భగలాముఖి, అన్ని రూపాలు నువ్వే తల్లి. ధర్మద్వేషులైన వారితో నన్ను ఉంచక తల్లి. ఇది మామూలు కార్యం కాదు రాక్షసులను చంపడం అనేది. ఆ కార్యాన్ని నువ్వు సాధించావు తల్లి. కాబట్టి అటువంటి రాక్షసులు ఉన్న చోట నుంచి నన్ను దూరంగా తీసుకెళ్ళు తల్లి. భయంకరమైనటువంటి విషాలు ఉన్నటువంటి సర్పాలు ఉన్నట్టు చోట, శత్రువులు ఉన్న చోట, చోర భయం ఉన్నట్లు, సముద్రం లోపల కార్చిచ్చు ఉన్నటువంటి అరణ్యంలో ఇటువంటివి ఎన్నో కష్టాలు నాకు జీవితంలో కలిగిన ప్రతిసారి కూడా నన్ను కాపాడాలి. నాకు ఆ ధైర్యాన్ని ఇవ్వు తల్లి. ఈ ప్రపంచం మొత్తము పరిపాలిస్తున్నది నీవే. ఈ ప్రపంచం మొత్తానికి ఆత్మ ఒక్కటే, అందుకే జీవాత్మ పరమాత్మ అంటారు. నా లోపల ఇంకా మరేది లేదు తల్లి. నాలో ఉన్నాడు ఆత్మ నీదే. ప్రకృతి స్వరూపమై ఈ ప్రపంచాన్ని అంతా కూడా ధరించావి తల్లి. మమ్మల్ని కాపాడు, మమ్మల్ని అనుగ్రహింపు. శత్రుభీతి నుంచి మమ్మల్ని ఎప్పుడూ కాపాడు. కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే 6 శత్రువులు నా లోపల ఉన్నారు తల్లి. నేను అధర్మం చేయకుండా కాపాడు. అధర్మం చేస్తే నాకు వచ్చేవేంటి? పాపము. ఆ పాపంలో ఫలితం మళ్ళీ నేనే వడ్డీతో సహా అనుభవించాలి కదా తల్లి. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్న అన్ని బాధలను నశింపజేయగలిగే శక్తి నీకుంది తల్లి. ముల్లోకాలలో నివసిస్తున్నటువంటి నీకు నమస్కరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించాలి తల్లి. నువ్వు తప్పక అనుగ్రహించాలి తల్లి. కోరిన వరాలు నువ్వు ఇస్తావు తల్లి. మా దుఃఖములన్నీ కూడా చేయబడాలి. దుఃఖము పోవాలి అంటే నేను నా లోపల ఉన్న చైతన్యాన్ని, సత్యాన్ని గుర్తించాలి. నేను మోక్ష స్వరూపుణ్ణి కావాలి. తల్లి మమ్మల్ని కాపాడు తల్లి. నా లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని, అవిద్యను, మూర్ఖత్వాన్ని, మొండితనాన్ని, హడావిడిని, యాంత్రికంగా చేసే పూజలను, తెలిసి తెలియక చేసిన తప్పులను ఇక మళ్ళీ చేయకుండా కాపాడు తల్లి. పవిత్రమైనటువంటి శరన్నవరాత్రులలో పవిత్ర హృదయంతో నిన్ను ప్రార్థిస్తున్నాను తల్లి. ఏ విధమైనటువంటి దోషములు నాకు తగలకూడదు. దశహర 10 రకాల దోషములను హరించేదానివి తల్లి నువ్వు. మిగిలిన 3 రోజులలో కూడా ఈ సాధన జరుపుకుంటాను. నా లోపల సర్వ చైతన్యము రావాలి. సర్వ చైతన్య రూపాంత ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యాన్నః ప్రచోదయాత్. అందరి లోపల చైతన్యాన్ని నువ్వే తల్లి. మా అందరిలో కూడా జ్ఞానం రావాలి. మా అందరిలో కూడా ఉన్నటువంటి దైవత్వము బయటికి రావాలి. అది మేము వెలికి తీసుకోవనే శక్తి నాకు రావాలి తల్లి. అప్పుడు నేను నీలో అంశాన్ని గుర్తించగలుగుతాను. ఈ జన్మ ఇచ్చినందుకు, ఆలోచించే బుద్ధి ఇచ్చినందుకు, సాధన చేయగలిగే శక్తినిచ్చినందుకు, సాధన చేయాలి అనే ఆలోచన ఇచ్చినందుకు, సత్పురుషుల మధ్య నన్ను ఉంచినందుకు, ఇవే నా ప్రణామములు తల్లి. నీకు కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి.
రెండు అరిచేతులను ఒకదానితో ఒకటి రాపిడి చేసుకుని మూసుకున్న కళ్ళ మీద పెట్టుకొని మెల్లగా ఇప్పటి వరకు మూసుకున్న కళ్ళని ప్రశాంతంగా తెరవండి. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదమాశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే అందరూ కూడా దొరికినటువంటి 3 రోజుల పాటు 8వ, 9వ, 10వ రోజు 3 రోజులు ఉన్నాయి మనకి. ఇంకా 3 రోజుల పాటు చక్కగా సాధన చేసుకోండి. అందరూ కూడా సమయాన్ని అస్సలు వృధా చేసుకోవద్దు. ఎంతసేపు బద్ధకాన్ని దాటాల్సినటువంటి అవసరం మన దగ్గర ఉందని గుర్తించండి. అమోఘమైనటువంటి చండీ సప్తశతిని మనము పూర్తి చేసుకున్నాము. ముఖ్యమైనటువంటి సందేశాన్ని కూడా తెలుసుకున్నాము. అందరూ కూడా సరైన దారిలో వెళ్తారని ఆశిస్తున్నాను. మాట్లాడితే మాట్లాడండి, లేకపోతే ముగించుకుందాం. అందరికీ కూడా ఈ వారం రోజుల పాటు జరిగినటువంటి ఈ మహా ప్రవచన యజ్ఞం తప్పక మార్పు తెస్తుందని, పరిణతి తెస్తుందని, ఇదే నిజమైనటువంటి ఫలశ్రుతి అని నా గట్టి నమ్మకం. జై శ్రీరామ్. సార్ చెప్పండి సార్, ఇన్ని రోజులు నేను ఆనెస్ట్ గా చెప్తున్నాను సార్, ఇన్ని రోజులు నాకు అందరూ ఏదో తెలిసింది అని అంటుండినారు, నాకు అంతగా ఏం తెలియలేదు సార్. ఈ రోజు మాత్రం ఒక కొంచెం సేపు ఒక నిద్ర కాదు సార్, అది ఒక అలౌకికమైన స్థితి అంటారు చూడండి సార్, అలాగా ఎక్కడున్నానో కూడా తెలియనట్టుగా అట్లా మీ ప్రపంచంలోకి నేను వచ్చేసాను సార్. తర్వాత కాసేపటికి అంటే మామూలుగా మీరు చెప్పే వినిపిస్తున్నాయి సార్. అంటే ఒక ట్రాన్స్ లాగా అలా అనిపించింది సార్. చాలా సంతోషం అనిపించింది సార్. చాలా సంతోషం, చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీ. వండర్ఫుల్. ఇక మిగిలిన 3 రోజులు చక్కగా ఇవన్నీ కూడా నేను మళ్ళీ ప్లేలిస్ట్ కూడా పెడతాను. ఇది అప్లోడ్ చేస్తాను ఒక అరగంట లోపల. అందరూ కూడా చక్కగా చూసుకొని ఇంకా మిగిలిన 8, 9, 10 రోజులు కదా ఇవి సాధన చేయండి. తర్వాత నా రెగ్యులర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మనకు రేపటి నుంచి మళ్ళీ భజ గోవిందము, తర్వాత ఋగ్వేదంలో శ్రీ సూక్తము 3వ భాగం వస్తుంది. భజ గోవిందము మనకు రేపు రాత్రి, ఎల్లుండి మళ్ళీ భగవద్గీత 16వ అధ్యాయాన్ని, తర్వాత రోజు విష్ణు సహస్రనామాన్ని, తర్వాత రోజు మళ్ళీ ఒక సంపూర్ణ మహాభారతాన్ని, మణిద్వీపం సాటర్డే నాడు 2 కూడా అవన్నీ కూడా మనం ఎప్పటిలాగే యథావిధిగా కొనసాగిద్దాము. ఓకే, జై శ్రీకృష్ణ. రాత్రిపూట 9 కాబట్టి ఎన్ని కార్యక్రమాలలో ఉన్నా కూడా రాగలరు. సాధన వదలకండి. ఈ సాధన టైం రోజంతా కూడా చక్కగా సాధన చేసుకోండి. 3 రోజుల సమయం దొరికింది కాబట్టి ఇక రేపటి నుంచి కైవల్యాకృతిలో మనకు ఈ చండీ సప్తశతి ఉండదు. కేవలం ఇంతకు ముందట్లాగా శనివారాలు మాత్రమే మళ్ళీ మనకు మణిద్వీపంలో ఇప్పటి నుంచి మనము ప్రాకారాలుగా తెలుసుకుంటాము. మొన్న మణిద్వీపంలో నేను ఒక సమ్మరీ పంపించాను, ప్రాకారాల యొక్క సమ్మరీని. ఆ సమ్మరీని మనము ఒక్కొక్క భాగంగా తెలుసుకుంటాము. అంటే ఋతువులన్నీ కలిపి ఒక భాగము, అష్టదిక్పాలకులన్నీ ఒక భాగము, ఇలా తెలుసుకుంటూ ముందుకెళ్తాం అన్నమాట. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ అండి. అనురాధ గారు మణిద్వీపం గురించి చెప్తున్నారు కదండి 3 గంటలకి, అది రాత్రి చెప్పగలరా? అంటే 3 గంటలకి మాకు క్లాసులు ఉన్నాయండి, ఇంకా అందుకని మాకు అవ్వట్లేదు. అందుకని మీరు ఈ టైం అయితే ఖాళీ ఉంటాం కదా అని. ఈ టైము మాకు వేరే ప్రోగ్రామ్ ఉంటుంది. మాకు యాక్చువల్ గా మా స్టూడెంట్స్ 5-6 ఏళ్ళుగా ఉన్న స్టూడెంట్స్ ఉంటారు కదా, ఇందాక చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ అవి నడుస్తూ ఉంటాయి ప్రతిరోజు రాత్రి 9ంటికి, ఆల్ 365 days. అందుకోసమని 9ంటికి
మిస్ అయిపోతున్నాం, తర్వాత ఆ, వింటున్నాంలేండి. అది వింటారు కదా తర్వాత తర్వాత వింటున్నాం. ఫస్ట్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఇదంతా నోట్స్ కింద ఒక్క పెట్టారు నిమిషం సార్. అండి, చాలా చాలా థ్యాంక్స్ ఒక్క అండి. నిమిషం అండి. జై శ్రీకృష్ణ సార్. నేను అది 3 గంటలకి మంద్రీపవర్ణనం లేను. అది అంటే ఓన్లీ సాటర్డేస్ సార్, లేకపోతే డైలీ ఉంటుందా? ఓన్లీ సాటర్డేస్ 3ంటికి ఉంటుంది. ఆ లింక్ దేంట్లో ఉంది సార్? మాకు ఇదే తెలియదు. ఇదే గ్రూప్ ఇప్పుడు మీరున్న గ్రూప్ లోనే ఉంటుంది. ఓకే, అన్ని ఇవే గ్రూప్ లో ఉంటాయి, కాకపోతే ఈ సప్తశతి టైం కాదు. కాదు అదొక్కటి 3 గంటలకు ఉంటుంది. మీకు ఈ గ్రూప్ లో నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు నేను మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ వేరే గ్రూప్స్ లో ఉంటాయి. ఋగ్వేదము అవన్నీ వేరే గ్రూప్స్ లో నేర్పిస్తున్నాం. అవన్నీ ఇక్కడ ఈ గ్రూప్ లో కాదు. జై ఓకే, శ్రీకృష్ణ. థ్యాంక్ యూ సార్. జై శ్రీకృష్ణ అండి. జై సార్ శ్రీకృష్ణ సార్. సార్ ఈ 3 days కూడా ఒక 5-10 minutes మెడిటేషన్ లా చేస్తే చాలా బాగుంటుందేమో సార్. బాగుంటుంది కానీ హాయిగా ఉంటుంది. బాగుంటుంది. అవును తప్పక సార్. తప్పక ఒక పని చేయండి, ఇదే వినండి. ఎందుకంటే ఇప్పుడు మాకు మళ్ళీ వేరేవి కూడా ఉన్నాయి కదా. రేపు మాకు మళ్ళీ భజ గోవిందం ఇవన్నీ కూడా క్లాసులు వెనకబడిపోయారు మా స్టూడెంట్స్. లేదు మళ్ళీ సార్, వాళ్ళందరినీ కూడా నేను అన్ని పాత స్టూడెంట్ సార్. నేను ఓకే అందులో ఆ గ్రూప్ లో కూడా మనం ఒక 10 నిమిషాలు ఈ 3 days పెట్టుకుంటే చాలా బాగుంటుందేమో అనుకుంటున్నాను సార్. నేను దేవుడికి దగ్గరగా ఉంటున్నాను, చాలా హాయిగా ఉంటుంది సార్. అవకాశం సార్, ఉంటే తప్పకుండా. లేకపోతే జై ఈ శ్రీకృష్ణ. ఈ ధ్యానం ఒక్కటి సెపరేట్ వీడియో చేయగలరా సార్? పంపగలరా సార్? అలాగే వీడియోని సెపరేట్ గా చేసి పంపిస్తాను. అన్నింటిలో ఉన్నటువంటి ధ్యానాన్ని కంబైన్ చేసి పంపిస్తాను. మూడు భాగాలు ఏవైతే 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, 11వ అధ్యాయం. 1వ అధ్యాయాన్ని ధ్యాన రూపంలో చేసుకోలేదు, మిమ్మల్ని ఊరికే చదువుకోమని చెప్పాను అందరినీ. అవును సార్. ఒకటి తప్ప 4, 5, 11, 3 కూడా ధ్యానం వీడియోలు కలిపి పంపుతాను తప్పకుండా. జై చాలా శ్రీకృష్ణ. మంచి సంతోషం. థ్యాంక్ యూ వెరీ సార్. గుడ్, మాకు మేము వెరీ గుడ్. థ్యాంక్ యూ చేసుకుంటామండి. సార్. నిన్న నేను 5వ అధ్యాయం ఒకటి చదువుకుని పడుకున్నాను సార్. వండర్ఫుల్. ఇవాళ 11 చదివి పడుకోండి. 11 చిన్నది కదా, ఎక్కువ టైం పట్టదు, 5 నిమిషాలు అంతే. సారీ సార్, నిన్న 4వ అధ్యాయం ఒకటి చదువుకున్నాను సార్. వెరీ గుడ్ అమ్మా. అయితే 5 చదవండి, సులభంగా ఉంటుంది. 11 చేసినా చాలు. 11 అయితే ఇవాళ మనం ఎంతో సులభమైనది. 11 చేసి పడుకోండి. థ్యాంక్ యూ సార్. ఇంకా ఈ 3 రోజులు కూడా అవే ఆ ధ్యానంలో ఉన్న మాటలే గుర్తు తెచ్చుకుంటూ వెళ్తే చాలు. సంస్కృతం అర్థం కాకపోయినా అందులో ఉన్న భగవంతుడు భావగ్రాహి అంటారు కదా, భావాన్ని గుర్తిస్తాడు. జై కాదు శ్రీకృష్ణ. సార్, అంటే మీ వీడియో పెట్టుకుని చేసుకుంటే ఇంకా బాగుంటుందేమో అని అవును, ఒక కరెక్ట్. చిన్న ఆశ. తప్పకుండా నేను కంబైన్ చేస్తాను. షూర్ ఐ గాట్ ఇట్. తప్పకుండా కంబైన్ చేసి పంపిస్తాను. థ్యాంక్ యూ సార్. షూర్. ఈ రోజు అందరూ చెప్పేది నాకు ఈ రోజే తెలిసింది సార్, అందుకని నాకు చాలా సంతోషం అంటే అండి. చాలా ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో తెలుస్తుంది కదా సార్ మనకి భగవంతుడు. అబ్సల్యూట్లీ కరెక్ట్. థ్యాంక్ యూ సార్. షూర్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. చాలా బాగుంది సార్. చండీ సప్తశతి భావం రూపకంగా, ధ్యాన రూపకంగా అసలు చాలా అర్థమయ్యేటట్టు, ధర్మం విడవకూడదు అనేది ఒక సందేశం గట్టిగా ఉంది సార్ ఇందులో. చాలా సంతోషం సార్. జై శ్రీకృష్ణ. చాలా సంతోషం మేడం. మేము చాలా అదృష్టవంతులండి, మీ ద్వారా మేము ఇన్ని తెలుసుకోగలుగుతున్నాము. అయ్యో, అందరము చాలా అదృష్టవంతులు. సంతోషం. భగవంతుడిని గుర్తించే ప్రతి ఒక్కరూ అదృష్టవంతులే. అయినా సార్ మీ ఇన్ని ద్వారా రోజులు కదండి మాకు ఇవన్నీ తెలుస్తున్నాయి, లేకపోతే ఎక్కడో ఉండేవాళ్ళం. జై శ్రీకృష్ణ. భగవంతుని పాదాలు పట్టుకుంటే ప్రకృతి సహకరిస్తుందని మొదటి నుండి చెప్తున్నారు కదా సార్. అది 100% కరెక్ట్ సార్. అసలు ఎంత ఎత్తుకెదుగుతుందో అమ్మ, ఇప్పుడు ఎంత దూరం తీసుకెళ్తుందో మీరు దొరకడం మా అదృష్టం సార్. జై శ్రీకృష్ణ. అది మాత్రం కరెక్ట్ సార్. ప్రవచనం ఈ వల్ల ప్రవచనాలు చాలా సార్ ఒక్క మాట మంది చెప్పాలంది సార్. ఈ ప్రవచనాలన్నీ లేకముందే మా నాన్నగారు, అంటే అవన్నీ తెలియవు కదా సార్, అప్పుడు మా నాన్నగారు ఏపీ డైరీలో చేసేవాళ్ళు సార్, జనరల్ మేనేజర్ గా. ఒక్క రోజు కూడా ఒక్క రూపాయి కూడా లంచ్ అంటే అలా తీసుకోలేదు సార్. వాళ్ళకి టెండర్లు అవి ఇవి అన్ని ఉంటాయి కదా సార్, దేనిలో కూడా ఎప్పుడు ఒక్క జీతం తప్పితే ఇంకేమి, వండర్ఫుల్ గ్రేట్. ఎప్పుడు ఒక పేపర్ మీద పక్కన శ్రీరామ అని రాసుకొని ఫైల్స్ చూసేవాళ్ళండి సార్. చాలా ఎక్కువసేపు పూజ చేసేవాళ్ళు కాదు సార్, కానీ ఎవరెవరు వాళ్ళ ఆఫీస్ లో ధర్మబద్ధమైనటువంటి జీవితం. ఎవరెవరు వాళ్ళ ధర్మబద్ధమైనటువంటి ఆఫీస్ లో వీళ్ళు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు దేవుడితో చెప్పేవాళ్ళండి సార్. వాళ్ళకి మంచి బుద్ధిని ఇవ్వు దేవుడా అని మా ముందర అంటుండేవాళ్ళు ఆయన, అందుకని నాకు తెలుసు సార్. పాప అలా చెప్పేవాళ్ళట. జై శ్రీకృష్ణ. అవి చాలా గుర్తొచ్చాయి సార్ మీరు చెప్తూ ఉంటే.
థ్యాంక్ యూ సార్. ఇప్పుడు లేరు సార్ ఆయన, అవన్నీ గుర్తొస్తుంది. మా సత్యప్రభ అమ్మాయిలు ఇద్దరు గారు కూడా అటువంటి జాబులోనే ఉన్నారండి. ఒక అమ్మాయి ఈగా చేస్తుంది గిరిజన కార్పొరేషన్ లోని, ఒక అమ్మాయి వైద్య విధాన పరిషత్తు. ఇద్దరు కూడా ఏమి తీసుకోరండి. నన్ను అడుగుతారు, అమ్మా తీసుకోవచ్చు అంటే, వద్దమ్మా మనకు వద్దు అలాంటివి అని చెప్తాను నేను. వాళ్ళేమో ఇప్పటి వరకు కూడా ఏం తీసుకోవట్లేదండి. వాళ్ళకి అసలు అలాంటి ఆలోచనే రావట్లేదండి. చాలా మంది ఇవ్వడానికి ప్రయత్నించినా సరే వీళ్ళు తీసుకోవట్లేదండి. వండర్ఫుల్. సత్యప్రభ గారు మీరు ఏదో అడగబోయారు. లేదు సార్, మీ ప్రవచనం వెళ్ళి చాలా మంది మార్పు వచ్చింది సార్. ఎంతమంది చెప్తుంటే వింటున్నాం కదా, ఎంతమంది మారారు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. నమస్తే సార్. మొన్న మీరు నమస్తే చెప్పింది బాగుంది సార్. రోజు ఫోన్లు 1-2 కన్నా ఎక్కువగా మాట్లాడొద్దు, ఎఫెక్షన్స్ ఎక్కువ పెంచుకోవద్దు, ఎవరు ఏదైనా అన్నారని బాధపడద్దు. ఇలాంటి వర్డ్స్ చాలా ఇన్స్పైర్ అవుతున్నాయి సార్. నిజంగానే ఫోన్ పట్టుకొని ఫోన్ చేయాలనుకున్నా సార్ చెప్పారు కదా, వద్దు ఎందుకు చెయ్యాలి ఫోను అన్న ఫీల్ అనేది వచ్చింది సార్. వండర్ఫుల్ వండర్ఫుల్, వెరీ హ్యాపీ. ఫోన్ పట్టుకుంటా సార్, మీరు ఏ బంధాలు నాకు ఉంచుకోనండి. నేను ఎప్పుడు భగవంతుడు తీసుకెళ్ళిపోతారని చూస్తున్నాను నేను. తీగల దేవి గారు మాట్లాడండి. జై శ్రీకృష్ణ గురువు గారు. నేనైతే ఫోన్ వాట్సాప్ చూడటం కూడా మానేశాను గురువు గారు. అసలు మీ ప్రవచనాలు వింటూనే ఉంటున్నాను. అసలు నేనైతే చాలా బాగుంటుందండి. ఒక సందేహం అండి, చండీ హోమం చేస్తారు కదండి, ఒక అధ్యాయానికి ఒక ఫలం హోమంలో వేస్తాం, అది దాని వల్ల అది కారణం ఏంటి చెప్తారా కొంచెం? అంటే ఏం లేదు, ఒక అధ్యాయం అయిపోయిన తర్వాత ముగింపు కోసం అని చెప్పేసి హవిస్సులు సమర్పించడం అనేటటువంటిది భగవంతుడికి అది మామూలే. ఎప్పుడైనా కూడా అంతే. ఒక అధ్యాయం అయిపోయిన మీరు సత్యనారాయణ వ్రతం చేశారనుకోండి, అందులో కూడా ప్రతి అధ్యాయం అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, కొబ్బరికాయ కొడతారు, అవునా? సో అధ్యాయం ముగింపుకి అది చెప్పడం అనమాట, ముగించాము అని చెప్పి చెప్పడం. అంటే అంతా అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాము, పూర్ణాహుతి చేస్తాం అంతే. అంటే అది ఒక రాక్షసుడికి ఒకట, లేకపోతే ఏంటనే రాక్షసులకి అది అది అందులో వేసేవన్నీ కూడా దేవతలకి వేస్తాం మనం. అందులో వేసినవన్నీ కూడా దేవతలకు వెళ్తాయి. హవిస్సులు దేవతలకి. రకాల పళ్ళు వేస్తారు కదండి, గుమ్మడికాయలు, జామకాయలు, అదే మారేడు ఫలం అన్ని వేస్తాం కదండి, దేవతలకి అవి అంతే. ఏదైనా కూడా అగ్నిలో వెళ్ళినటువంటి ప్రతిదీ కూడా భగవంతులకి, రకరకాల రూపాలలో ఉన్న భగవంతులకు అగ్నిదేవుడు తీసుకెళ్లి ఇస్తాడు అనమాట. అగ్నిదేవుడు అనేవాడు పోస్ట్ మ్యాన్ టైపు. అందరికీ కూడా ఎవరికి చెందాలో వాళ్ళకి అది అందింపజేస్తాడు. మీరు ఎవరికి స్వాహ అంటారో వారికి అందజేస్తాడు అనమాట. ఓకే, ధన్యవాదములండి. ఇప్పుడు మీరు ధ్యానం చేయడం చేస్తుంటే నెట్ ఆగిపోయిందండి, అదేనా దోషమా అని పీకుతుందండి మనసు. అనుమానాలు మూఢనమ్మకాలు పూర్తిగా తీసేసేయండి, ఓకేనా? జీవితంలో అనుమానం మూఢనమ్మకము పూర్తిగా ఈ రోజు నుంచి అనుమానాలు మూఢనమ్మకాలు పెట్టుకోకండి. పిల్లి ఎదురు రాని, కుక్క ఎదురు రాని, అమావాస్య అవని, ఏ రోజైనా అవని, మనస్ఫూర్తిగా సంకల్పం కరెక్ట్ గా ఉంటే ఏ ముహూర్తము అవసరం లేదు. సంకల్పం అన్నిటికంటే గొప్పది. ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది సంకల్పము. అందుకే మన భగవంతులందరూ కూడా అష్టమి, షష్ఠి, చవితి ఏవైతే పనికిరాని తిథులు ఉంటాయో ఆ తిథులలో పుట్టారు. దానికి కారణం ఏంటంటే, బాబు తిథులు చెడ్డవని అనుకోకు అని చెప్పేసి. శ్రీకృష్ణుడు అష్టమి, మరి నవమి శ్రీరామి, సుబ్రహ్మణ్య షష్ఠి, వినాయక చవితి. సో కాబట్టి అస్సలు తప్పు లేదు. ఇంకా ఎప్పుడు మూఢనమ్మకాలు మాత్రం పెట్టుకోకండి. ఇది తప్ప అది తప్ప అనుకోకండి. తప్పు జరిగినా ఒప్పు జరిగినా భగవంతుడికే సమర్పించండి అంతే. మీరు మనస్ఫూర్తిగా తప్పు చేయనంత వరకు ఏం కాదు. అదే అండి, ఈ మధ్యలో ఆగిపోయిందని మనసు వదిలేయండి, అదేం లేదు, వదిలేస్తాను. కానీ చాలా బాగుంటుందండి బాబు, అసలు చాలా బాగుంటుందండి. మా ఫ్రెండ్స్ తో చెప్తుంటే నువ్వెందుకు అలా అప్పుడే భక్తి మార్గంలోకి వెళ్ళిపోతున్నావు అంటున్నారు. జై శ్రీకృష్ణ. వాళ్ళకి దూరంగా ఉండండి, ముందు ఫస్ట్ వాళ్ళకి దూరంగా ఉండండి. ఇంకొకసారి వాళ్ళని ఫ్రెండ్స్ గా భావించకండి. వాళ్ళకి ఇంకెప్పుడు మీరు మాట్లాడకండి వాళ్ళతోటి. జనరల్ గా ఏంటంటే ఎవరితో కటీఫ్ చెయ్యొద్దు, కానీ ఏంటంటే ఇంకా దూరంగా ఉండడం అనేటటువంటిది మొదలెట్టాలి. ఇప్పుడు ఫోన్ చేసేసి నీ దోస్త్ కటీఫ్ అని అనకుండా మెల్లమెల్లగా దూరం అయితే తగ్గించుకోవాలి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ముగించుకుందామా? చాలాసేపు అయితే. నాగసాయి కుమార్ గారు చెప్పండి. యజ్ఞము, యాగము, హోమం 3 ఒకటేనా? నాకు మా ఫస్ట్ ఎప్పటి నుంచో నేను ఇంతకు ముందు ఒకసారి చెప్పాను, బహుశా మీరు మర్చిపోయి ఉంటారు. యజ్ఞం అనేటటువంటిది ఏంటంటే వేదానికి సంబంధించినటువంటివి, పెద్ద భగవంతుణ్ణి వాళ్ళని వీళ్ళని కలిసి చేసే అగ్నిదేవుడు, వరుణదేవుడు వాళ్ళందరినీ కలిపి పూజించేటటువంటి వాటిని యజ్ఞాలు అంటారు. యాగాలంటే ఏంటంటే ఇప్పుడు మీకు ఇవేవి మన ఏమని చెప్తారు, వీటిని
సగం వేదాలు, సగం పురాణాలు, వీటిలో ఉన్నటువంటి మంత్రాలలోంచి వచ్చేటువంటి వాటిని ఏమంటారు అంటే అవి హోమాలు అంటారు. ఇక ఇంట్లోపల చేసుకునే యాగాలు అంటారు. ఇంట్లో చేసుకునే వాటిని హోమాలు అంటారు. గణపతి హోమము, ఈ హోమం, ఆ హోమం ఉంటాయి కదా, చిన్న కోరికతో పెట్టుకుని చేసేటువంటి వాటినేమో ఇంట్లో చేసుకుంటాం మనం. ఓకే, హోమాలు. మూడింట్లోనూ అగ్ని కార్యం ఉంటుంది. యాగాలలో ఏమవుతుందంటే సమాజానికి ఉపయోగపడేవి చేస్తారు. ఇక అన్నిటికంటే గొప్పదైనటువంటిది యజ్ఞం ఏదైతే ఉంటుందో అది పవిత్రమైనటువంటిది. అది వేద మంత్రాలతోని కలిపి అది భగవంతుడు వేదములలో చెప్పినటువంటి భగవంతులకు మాత్రమే సమర్పిస్తారు. హోమములలో మీరు వేదంలో లేనటువంటి దేవుళ్లకు కూడా సమర్పించవచ్చు. అదేంటంటే సామూహికంగా చేసేటటువంటివి ఏవైతే ఉంటాయో అవన్నమాట. అవి యాగాలు, చండీ యాగం ఉదాహరణకి. తర్వాత ఇంట్లో చేసుకునే గణపతి హోమం అవి ఏవైతే ఉంటాయో అవి మూడో రకము. సో యజ్ఞము, యాగము, హోమము. ఇంట్లో చేసుకునేవి హోమాలు, సమాజంలో చేసుకునేవి యాగాలు. యజ్ఞం అనేటటువంటిది పూర్తిగా ప్రత్యేకంగా మునులు, ఋషులు వాళ్ళు చేసేటటువంటివి యజ్ఞాలు. ఆ యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో అది నలుగురు కలిసి చేస్తారు. ఎవరు నలుగురు అంటే హోత, ఉద్గాత, బ్రహ్మ, అథర్వుడు అని నలుగురు ఉంటారు. అవన్నీ ఇవాళ చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. ప్రస్తుతానికి మీరు గుర్తుంచుకోండి ఏంటంటే మూడింటిలో కూడా అగ్ని కార్యం ఉంటుంది. ఒకటి వేదాలు ప్లస్ పురాణాల స్ఫూర్తులు అంటారు, అందులోంచి వచ్చినటువంటివి అంటే ఆచార వ్యవహారాలు. మూడవది ఏదైతే ఉందో కేవలము మన ఇంట్లో కోరికల కోసం చేసే వాటిని హోమాలు అంటారు, యాగాలు అంటారు. ధన్యవాదాలండి. ఓకే, ఆయుష్ హోమము, గణపతి అవన్నీ మన ఇంట్లో చేసుకుంటాం. అవన్నీ మన ఆయుష్ హోమము, గణపతి హోమము ఇవన్నీ కూడా ఒక కోరిక కోసం మనం ఇంట్లో చేసుకుంటామండి. అది మూడవ లెవెల్. అంటే మన కోసం, మన పర్సనల్ గా చేసుకునేవి హోమాలు, ఇంట్లో చేసుకునేవి. ఇంట్లో చేసుకున్న దానికంటే ఒక పైకి వెళ్ళినట్లయితే చండీ యాగం లాంటి యాగాలు ఉంటాయి. అంతకంటే పైకి వెళ్ళి యజ్ఞం అంటే పూర్తిగా దేవుళ్ళ కోసం చేసేవన్నమాట. చాలా గొప్ప గొప్ప యజ్ఞాలు ఉంటాయి. అవి వేదాలలో చెప్పినటువంటివి మాత్రమే. ఓకేనా? జై శ్రీకృష్ణ. ముగించుకుందామా? ఇంకా ప్రశాంతంగా కూడా అందరూ ఉండండి. ఈ రోజు కూడా ఇంకొక అధ్యాయాన్ని, 11వ అధ్యాయాన్ని పారాయణ చేసి పడుకోండి. మిగతా 3 రోజులు కూడా చక్కగా సాధన చేసుకోండి. మన లోపల ఉన్న శత్రువులని ముందు నాశనం చేసుకోండి. బయట జనాలతోని మెల్లమెల్లగా దూరం అవడానికి ప్రయత్నం చేయండి. అనవసరమైన బంధాలు, అనవసరమైనటువంటివి పెంచుకోకండి. వీలైనంత వరకు అందరూ కూడా ఆలోచన ద్వారా ఆ భగవంతుడికి దగ్గరైతారని, అందరి లోపల పరిణతి తప్పక వస్తుందని, పవిత్రమైనటువంటి నవరాత్రులలో మహోన్నతమైనటువంటి మార్పు అందరికీ వస్తుందని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాము. చండీ సప్తశతి ఈ రోజుతో సమాప్తం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. శుభం భూయాత్. అందరికీ శుభం కలుగుతుంది. థ్యాంక్ యూ సార్. జై శ్రీకృష్ణ. ధన్యవాదాలు గురువు గారు. గురువు గారు జై శ్రీకృష్ణ.